తరగతులు, ఆన్లైన్ తరగతులు ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థల్లో అటు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసి సభ్య సమాజానికి నిజాలు తెలియాలని ఫోర్త్ ఎస్టేట్ అయిన ప్రైమ్ 9 న్యూస్ వేదికగా గత కొన్ని రోజులుగా అనేక కథనాలతో పాటు రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని, ముఖ్యంగా స్టూడెంట్స్ని, పేరెంట్స్ని చైతన్యవంతం చేసే విధంగా అనేక కథనాలతో ప్రైమ్ 9 వేదికగా మీకు చూపిస్తున్నాం. త్వరలో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంటర్మీడియట్లో కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ప్రక్షాళన దిశగా ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్, ఫీజు నియంత్రణ కమిటీ, గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు చదువుకునే విధంగా ప్రభుత్వ అధినేతల నుంచి స్పందన వచ్చే వరకు, పేరెంట్స్లో మార్పు వచ్చే వరకు ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ డిబేట్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా మా ప్రైమ్ 9 స్క్రీన్ పైన వస్తున్న నెంబర్లకి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ముఖ్యంగా శ్రీ చైతన్య ఇంకా కార్పొరేట్ కాలేజీలో జరుగుతున్న దందా కానీ, అడ్మిషన్ వల్ల ఇబ్బంది పడే విధంగా కానీ, అక్కడ టీచింగ్ వల్ల కానీ స్టూడెంట్సు, పేరెంట్సు, మేధావులు కూడా ఈ లైవ్ డిబేట్లో ప్రతి రోజు జరిగే లైవ్ డిబేట్లో మీరు ఫోన్ చేసి మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రైమ్ 9 వేదికగా మీ యొక్క సమస్యకి పరిష్కారం చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు చర్చలో భాగంగా ప్రముఖులు మన డిబేట్లో పాల్గొంటున్నారు. డాక్టర్ పి మధుసూదనారెడ్డి గారు, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. అలాగే రియాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ గారు. నమస్కారం రియాజ్ గారు. రియాజ్ గారు నమస్కారం. గత కొన్ని రోజులుగా ప్రైమ్ 9 న్యూస్ సమాజ శ్రేయస్సు కోసం శతాబ్దాల నుంచి కార్పొరేట్ వ్యవస్థల్లో అవినీతి దందా ఈ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇది కార్పొరేట్ వ్యవస్థ. గవర్నమెంటు స్కూల్స్, కాలేజీలను మూతపడేటట్టు చేసింది ఈ రాజకీయ నాయకులే. అది ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, సీఎం స్థాయి అవ్వచ్చు, ఏదేమైనా కూడా ప్రక్షాళన చేసే రోజులు దగ్గర పడ్డాయి. ప్రైమ్ 9 కొన్ని రోజులుగా, కొన్ని నెలల నుండి రీసెర్చ్ చేసి ఎందుకు ఈ దందా జరుగుతుంది, సామాన్య మానవుడికి ఎందుకు ఈ విద్య అందట్లేదు, ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే లక్షల రూపాయలు కావాలా, మీరు చదువుకునే రోజుల్లో ఎలా ఉండేది, ఈ గవర్నమెంట్లు ఎందుకు స్పందించట్లేదనే గురించి చర్చ చేస్తున్నాం సార్. ఏం చేస్తే ఈ ప్రైవేటు దందా ఆగుతుంది, ఈ కార్పొరేట్ వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలంటారు? సత్యనారాయణ గారు, మీకు, మిగతా ప్యానెల్ మెంబర్స్ కి, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ విషెస్. నమస్కారం సార్. 1964-66 లో భారతదేశంలో ఒక జాతీయ కమిషన్ వచ్చింది సార్. కొఠారి కమిషన్ అంటాం దాన్ని. ఆ కమిషన్ ఏమందంటే ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అని అన్న పేజీని ఆరంభిస్తుంది. అంటే ఒక దేశ భవిష్యత్తు ఏదైతుందో అది తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని. వాస్తవంగా భారత రాజ్యాంగం ఒక సమానత్వంతో కూడుకున్న వ్యవస్థని భారత ప్రజలకు ప్రామిస్ చేసింది. ఆ సమానత్వంతో కూడుకున్న వ్యవస్థ ఎక్కడ ఆరంభమవుతుందంటే కామన్ స్కూళ్ళల్లో, కామన్ కాలేజ్ వ్యవస్థలో ఉంటుంది. అంటే కామన్ స్కూల్, కామన్ కాలేజ్ వ్యవస్థ అంటే ఎట్లాంటి అంతరాలు లేకుండా అందరికి ఒకే రకమైన విద్యా వ్యవస్థను ఇచ్చే ఒక ప్లాట్ఫామ్. కానీ తర్వాత కాలంలో క్రమక్రమంగా ఏమైపోయిందంటే ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు మారలేకపోయినాయి. అందులో ప్రధానంగా ప్రపంచం మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంకు బాగా విలువ పెరిగింది. దానికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్ ఫినామినాలో అంతర్జాతీయ అవకాశాలు పెరగడం, ప్రతి ప్రొఫెషనల్ కోర్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండడం వల్ల ఇంగ్లీష్ మీడియం వైపు తప్పనిసరిగా ప్రజలు నెట్టివేయబడ్డారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వ స్కూల్స్ దానికి అనుగుణంగా, ప్రభుత్వ కాలేజీలు దానికి అనుగుణంగా మారలేదు. కాబట్టి సహజంగా ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి, ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి. సరే, ప్రైవేట్ వ్యవస్థను పూర్తిగా మనం రిజెక్ట్ చేయడం సాధ్యం కాదు. కానీ ఇది పూర్తిగా దోపిడీకి ఆలంబన చేసుకొని విద్యార్థుల్లో, తల్లిదండ్రులు ఉండే విద్యా అవకాశాల పట్ల ఉండే కాంక్షను ఎన్కరేజ్ చేసుకునే విధానాల్లో విపరీతమైన తప్పుడు ప్రచారాలు, విపరీతమైన తప్పుడు ప్రకటన చేయడం అనేది దుర్మార్గమైంది. ఇప్పుడు మీరు ఒకటి కాలేజీల పేరు తీసుకున్నా, నేను ఆ పేరు తీసుకోదలుచుకోలేదని అందరికీ తెలుసు. అక్కడ జైనయ్య విద్యార్థుల్లో వచ్చే ప్రోగ్రెస్ ఒక 1-2% ఉంటుంది. మా తెలంగాణలో అయితే గురుకుల పాఠశాలల్లో, గురుకుల కాలేజీలో, జూనియర్ కాలేజీలో అంతకన్నా మంచి రిజల్ట్ ఉన్న సందర్భాలు కూడా చాలా అద్భుతంగా తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మిత్రులు మసన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా సీనియర్ అధ్యాపకులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏమవుతుందంటే మారుతున్న వ్యవస్థకు అనుగుణంగా వ్యవస్థను మార్చకుండా కూడా ఆ వ్యవస్థను ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు తీసుకున్నారు. అదో కారణం అయితే, రెండోది ఏమైందంటే వీళ్ళను ఎక్కడిదక్కడ కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా లేదు. ఉదాహరణకు మనకు 16 సంవత్సరాలు అయింది ఈనాటికి ఏది మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చి, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ కనబడతా ఉంది, ఎక్కడ కనబడట్లేదు కదా. కాబట్టి రెండు విషయాలను మనం తీసుకోవాల్సింది. ఒకటి విమర్శ ఒక అంశం, పరిష్కారాన్ని కూడా మనం తీసుకోవాలి కదా. విమర్శ చేయడంలో ప్రధానమైన అంశం ఏంటంటే అవి నిజంగా దోపిడీ పాల్పడుతున్నాయి,
ఆత్మహత్యలకు విద్యార్థులు పాల్పడుతున్నారు. అవన్నీ కూడా మొత్తం టోటల్ గా విద్యార్థుల యొక్క యంగ్ బ్రెయిన్స్ టోటల్ గా సైకలాజికల్ గా ఫిజికల్ గా అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అది విమర్శ, వాటి ఖచ్చితంగా అడ్డుకెట్టాల్సింది. రెండో ఒకటి ఏంటంటే దానికి శాశ్వత పరిష్కారం ఏముంటుంది? ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ కి సంబంధించిన నిఘా పెట్టి పబ్లిక్ రంగ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఈ కార్పొరేటీకరణకి మనం కళ్ళెం వేసే ప్రయత్నం చేయగలుగుతాం. కానీ ఈరోజు దేశంలో విద్యా వ్యవస్థ మాత్రమే కాదు, అన్ని వ్యవస్థలు కూడా ప్రైవేటైజేషన్ అవుతున్నాయి. దేశంలో అక్కడనే అదాని అంబానీ బీచ్ పై ప్రధానిగా దేశం మొత్తం పోతా ఉన్నప్పుడు ఇది కూడా అట్లయిపోతుంది. డెఫినెట్ గా పబ్లిక్ సెక్టర్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ దేశంలో పేదలకు న్యాయం జరగాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ వ్యవస్థ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా పాల్పడాలి. అదే కోణంలో గవర్నమెంట్ వ్యవస్థలు కాపాడే ప్రయత్నం చేయాలి. అందుకోసమే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము విద్యా కమిషన్ వేసాం. ఆకులూరి మురళి గారి ఆధ్వర్యంలో కొన్ని సంస్కరణలు చేపట్టే ప్రయత్నం చేశాం. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా 600 కోట్లు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కేటాయించాం. రేవంత్ రెడ్డి గారు మా గౌరవ ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంటారు, పబ్లిక్ సెక్టర్ ని, గవర్నమెంట్ స్కూల్స్ ని, గవర్నమెంట్ కాలేజీలను బలోపేతం చేయడం మాత్రమే ఈ దోపిడీ వ్యవస్థకు చెక్ పెట్టే కోణంలో ఉంటుందని చెప్తున్నాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆ దిశగానే మా ప్రయాణం ఉంటుందనేది కూడా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అండి, మీరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనేక పదవులు చేశారు, మీకు ఈ అవగాహన ఉంది. వీళ్ళు దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ప్రభుత్వ అధినేతలా లేకపోతే అధికారులు ఇచ్చారంటారా? ఇంత వ్యవస్థను వీళ్ళు అంచెలంచెలుగా కోట్లాది రూపాయలకు పడగెత్తి 230 కోట్ల రూపాయలు క్యాష్ దొరకటం, వేల కోట్ల రూపాయల అవినీతి జరగటం ఎవరు అవకాశం ఇచ్చారంటారు మీకున్న ఎక్స్పీరియన్స్లో? రెండు అంశాలండి. ఒకటో, వ్యవస్థలో ఉండే లోపాలను వాళ్ళు చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు, నెంబర్ 1. నెంబర్ 2, సమాజ అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ సెక్టార్ మారడానికి ప్రయత్నాలు ప్రభుత్వాల వైపు నుంచి కూడా గతంలో ఎప్పుడు జరగలేదు. జరిగినా కూడా అవి ప్రజల యొక్క అవసరాలు తీర్చలేకపోయినాయి. కాబట్టి ఈ అవకాశాలను వాళ్ళు చెక్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క అంశం సత్యనారాయణ, ఒక అంశం ఏంటంటే, చెప్పండి. అగ్రి మీరు చెప్తున్నది, వ్యవస్థలో ఉండే ప్రతి లోపాన్ని వాళ్ళు తమకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఇందులో వ్యక్తులుగా ప్రభుత్వ అధికారులు ఉండొచ్చు, లేదా గత పాలక వర్గాలు ఉండొచ్చు, అట్లాగే వ్యవస్థలో ఉండే లోపాలు కూడా ఉపకరించాయి. వాటిని మనం నిర్దిష్టంగా గుర్తించాల్సిందే. దీనికి ఎవరు కూడా మినహాయింపు కాదు. మళ్ళీ మీతో మాట్లాడతాను రియాజ్ గారు. ఒక కాలర్ ఉన్నారు, లైన్లో తీసుకుందాం. వేణుగోపాల్ రెడ్డి గారు, కృష్ణా జిల్లా తిరువూరు నుంచి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మీరు మంచి డిబేట్ పెట్టారు. మీకు మొత్తం మీద మేము థ్యాంక్స్ చెప్పాలో ఇంకేది చెప్పాలో తెలియట్లేదు మాకు. సార్ మంచి డిబేట్. అయితే మీరు ఒక్క చైతన్యం మీదే పెట్టారు. చెప్పండి. అన్ని కార్పొరేట్ కాలేజీల మీద, స్కూల్ మీద కూడా పెట్టాలి నా ఒపీనియన్. చైతన్య మీలాంటి కాలలే 2 రోజుల క్రితం కూడా అడిగారు, చైతన్య మీద పెట్టడానికి ఒక సీన్ ఆఫ్ ఎఫెన్స్ అంటే ఒక ఐటీ కానీ ఈడీ దాడుల్లో వాళ్ళ దగ్గర డబ్బులు దొరకటం వల్ల ప్రజల్ని చైతన్యపరచాలన్న ఉద్దేశం మీద చైతన్య పేరుని అక్కడ వాడుతున్నాం. మా డిబేట్ మీరు ఫాలో అవ్వండి. నారాయణ, శ్రీ చైతన్య, ఎనీ కార్పొరేట్ జూనియర్ కాలేజెస్, ఎనీ కార్పొరేట్ స్కూల్స్ కూడా మేము వాడుతున్నాం, మీరు గమనించాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ నోటీస్ కోసం, ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనమో లేకపోతే ఒక దోపిడీ జరిగితే పోలీసులు ప్రెస్ వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇక పలానా మర్డర్ ఇలా జరిగింది, పలానా దోపిడీ ఇలా జరిగిందని ప్రజల్ని అవేర్నెస్ కోసం దాన్ని చూపించి ప్రెస్ మీట్ పెడతారు. మేము కూడా మీడియా ఫోర్త్ ఎస్టేట్ సమస్య అందరికీ తెలియాలని శ్రీ చైతన్యంలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జరగకూడదని జరిగింది కాబట్టి జనంలో చైతన్యపరచాలని శ్రీ చైతన్యాలో జరుగుతున్న అవినీతి దందాన్ని, వెలుగులోకి వచ్చిన కథనాలను మీకు సభ్య సమాజానికి, పేరెంట్స్కి తెలియజేస్తున్నాం. చెప్పండి. రెడ్డి గారిని బాగా ఆయన ప్రైవేట్ స్కూల్ కి లేకపోతే వేరే దానికో ఏదో ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ చేసినట్టున్నారు. అయ్యా, ఆ రెడ్డి గారిని కాస్త నిజాలు మాట్లాడమని చెప్పండి. ఎట్లా ఈ సిపిఎం లీడర్ గారు అంటే కొంచెం తేడాలే కానీ, సారీ సార్ మీకు కూడా, సిపిఎం లీడర్ గారికి కూడా సారీ. ఎందుకంటే నేను పుట్టుకతోనే సిపిఎం అభిమాని. అది ఇవాళ మారిపోయినాయి. ఎందుకంటే మాకు మదర్ దగ్గరలో ఉంది బోడేపూడి వెంకటేశ్వరరావు గారిని. ఆయన ఉన్నప్పుడు మా సాగర్ నీళ్లు ఉరుకులు పెట్టి వచ్చినాయి. ఇవాళ మాకేంటంటే తెలంగాణకు పోతేనే వాటర్ ఆంధ్రాకి. అటువంటి టైంలో అలాంటి నాయకుడు ఉన్నప్పుడు నా చిన్నపిల్లగాడప్పుడు బాగా వచ్చినాయి. ఇవాళ ఏం రావట్లేదు. కొద్దిగా నిజాలు నిర్భయంగా వాళ్ళు మాట్లాడే వ్యక్తులే కాదంటలేదు, కాకపోతే లోతుగా మాట్లాడకూడదు. ఏదన్నంటే నా మీద వేణుగోపాల్ రెడ్డి గారు, మీకు మళ్ళీ ఇంకో విషయాన్ని గుర్తు చేస్తున్నాను మీ ద్వారా, మా ఛానల్ ద్వారా. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ అవినీతి దందాకి ఏ మీడియా కానీ, ఏ పత్రికా యజమానులు కానీ ముందుకు రాలేదు. ప్రైమ్ 9 సాహసోపేతంగా దమ్మున్న ఛానల్గా ఉద్యోగ సంఘాలని,
స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ని, సామాజికవేత్తలందరినీ చైతన్యపరుస్తూ పేరెంట్స్ మారాలి, విద్యార్థులు మారాలి, తద్వారా గవర్నమెంట్ అధికారులు దిగి రావాలి, ప్రభుత్వాలు దిగి వచ్చి చట్టాలను మార్చి కొన్ని అమెండ్మెంట్ చేసుకుని ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. మీరు గమనించండి. మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఒక్క సెకండ్ సార్, చెప్పండి. మొత్తం మీద ఈ డిబేట్ ఏ రాజకీయ పార్టీని అనుసంధానం చేయకుండా డిబేట్ వచ్చింది, దానికి మాత్రం ఆన్సర్ సార్ మీకు పాదాభివందనం చేస్తాం. మేము ఏ రాజకీయ పార్టీకి శత్రువులు కాదు, మిత్రులు కాదు, ఏ కార్పొరేట్ వ్యవస్థకి శత్రువులు కాదు, మిత్రులు కాదు. మాది ఒకటే, సామాన్య మానవుడికి ఇంటర్మీడియట్ విద్య అందాలి. ప్రభుత్వ స్కూల్ వినండి ఒక్క నిమిషం. ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజీల్లో స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో నిర్ణయం తీసుకున్నారో అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీల్లో చదవాలి. గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేయాలి. ఇంటర్మీడియట్లో ఆన్లైన్ అడ్మిషన్స్ రావాలి. దందాన్ని అరికట్టాలి. సమాజం బాగుండాలి. తద్వారా మీడియా, మేము దానికి ముందుంటాం. మీలాంటి వాళ్ళందరూ మా వెనక నడవండి. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడతాను. మధుసూదన్ రెడ్డి గారు, గత కొన్ని రోజులుగా మనం చర్చిస్తున్నాం. మాకు ఇవన్నీ అర్థమైన తర్వాత ఈ కార్పొరేట్ దందా, ఫీజు నియంత్రణ, ఇవన్నీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేదోపు 230 కోట్ల రూపాయలు దొరికాయి. సుమోటోగా కూడా ఇంతవరకు గవర్నమెంట్ టేకప్ చేయలేదు. మొత్తం ఈ కార్పొరేట్ కాలేజీలు, స్కూల్స్లో ఒక గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్ కమిటీ వేసి జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టరు, అంటే ఇప్పుడున్న అధికారులను పక్కన పెట్టి ప్రతి కాలేజీకి వెళ్ళి చెక్ చేసి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, వచ్చిన శాంక్షన్ ఇంటేకి వ్యతిరేకంగా ఉందో ఆ బిల్డింగ్ని సీజ్ చేసి అవసరమైతే కోర్టుని అప్రోచ్ అయ్యి స్పెషల్ పర్మిషన్ తీసుకుని, తద్వారా స్కూల్స్, కాలేజీల్లో ఏవైతే దోపిడీ జరుగుతున్నాయో దాంట్లో జిహెచ్ఎంసీ కమిషనరు, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ ఆఫీసరు, తర్వాత జిల్లా లెవెల్లో ఉన్న అధికారులు ఒక బృందం, పట్టణాల్లో ఒక బృందాలుగా ఏర్పడి ఈ సమ్మర్ వెకేషన్ అంతా కూడా మొత్తం, ఎందుకంటే మన కథనాలు వచ్చిన తర్వాత చాలా కాలేజీలో, శ్రీ చైతన్య కొన్ని కాలేజీల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు అవినీతి దందా చేస్తున్నారో, ఇక్కడ మన సోదరులు పవన్ కుమార్ కూడా ఉన్నారు. వారు నిన్న నాకు ఫోన్లో చెప్పారన్నమాట, కొన్ని బ్రాంచ్ల్లో స్టూడెంట్స్ని మార్చేస్తున్నారు సార్ మన కథనాలు వచ్చాకని. సో దట్ ఇటువంటి కమిషన్ వేస్తే ఇంకా లోపల జరుగుతున్న అవినీతి దందా బయటకు వస్తుందంటారా? సార్, నేను కొన్ని విషయాలు ఈరోజు మనము దాదాపు ఈ యొక్క కార్పొరేట్ విద్య, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల యొక్క అవస్థలు, విద్యా వ్యవస్థలో అపసవ్య ధోరణులు, తర్వాత విద్యా ప్రైవేటీకరణ అనేటటువంటిది ఇంతకుముందు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కూర్చున్న లేదా చర్చిస్తున్న ఎవరు కూడా ప్రైవేటీకరణ లేకుండానే మనము విద్యా, వైద్యము ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని ఆశించినప్పటికీ మారిన గ్లోబల్ సినారియో కారణంగా, ఎల్పిజి కారణంగా కొంతవరకు ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు కలిసి విద్యా వ్యవస్థలో పనిచేయాలి అనేటటువంటి దాంట్లో ఏకాభిప్రాయం ఉంది. సరే, యాదృచ్ఛికమే అయినా గత 5-6 రోజులుగా మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సుమారు 4 గంటల నుంచి 8 గంటల వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో 4 గంటలకు ఈ యొక్క విద్యా కమిషన్తో సమావేశమయ్యారు. తర్వాత 5:30 గంటలకు విద్యా వ్యవస్థలో కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన పర్యవేక్షించేటటువంటి అధికారులతోటి రాబోయే విద్యా సంవత్సరం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యల గురించి, అదేవిధంగా యూనివర్సిటీల గురించి కూడా 6:30 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఇంకా యూనివర్సిటీల పైన చర్చ జరుగుతున్నది. పోలీస్ కంట్రోల్ రూమ్ లో, పోలీస్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో చేపట్టిన ఈ కార్యక్రమం ఒక అడుగు పడిందని మనం అనుకుందాం. సో ఈ విధమైనటువంటి ఒక వాతావరణం కనుక ఉంటే, ఈరోజు మనము ఆలోచిస్తున్నటువంటి దాని ప్రకారంగా చాలామందికి ఏముంది అంటే, శ్రీ చైతన్య నారాయణ లేదా శ్రీ చైతన్య నారాయణ ఇదే వీళ్ళ యొక్క చర్చ అవుతుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని దోషిగా చూపేటటువంటి, లేదా అధికారులను దోపిగా చూసేటటువంటి, లేదా తల్లిదండ్రులను తప్పుపట్టేటటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా చర్చలకు వస్తున్నాయి. అయితే దీంట్లో ఎవరి పాత్ర లేదు, కేవలం 2 కార్పొరేట్ విద్యా సంస్థలే చేస్తున్నాయి అంటే ఖచ్చితంగా నా పాత్ర కూడా కొంచెం ఉంది. దాన్ని నేను కాదంటలేను. కానీ అల్టిమేట్గా మూలాల్లోకి వెళ్తే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఏదో ఒక సజెషన్ ఇచ్చారు. ఇప్పుడు
ఏమని జిల్లా స్థాయిలో ఎస్పీ తోటి, జిల్లా స్థాయిలో కలెక్టర్ తోటి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇది చేయాలా అది చేయాలనేటటువంటి. నేనేమంటున్నానంటే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి చట్టాలను తూచా తప్పకుండా అమలుపరచండి అని ప్రభుత్వం గనక కఠినంగా వ్యవహరించండి అనే ఒక సిగ్నల్ గనక అధికారులకు ఇస్తే 24 గంటల లోపల శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు తమ యొక్క బిస్తర్ను సర్దుకునేటటువంటి పరిస్థితి వస్తుంది, అస్తిత్వాన్ని కోల్పోతాయి. నేను చెప్తాను. నేను అంటే ఎందుకు ఈ టాపిక్ నేను ఎత్తుకున్నానంటే చెప్తా మీకు. 2014కు ముందు 2009లో రాజశేఖర రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఇంటర్మీడియట్ విద్యామండలికి వీరభద్రయ్య గారని ఐఏఎస్ అధికారి వచ్చారు, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా వచ్చి ఈ యొక్క కళాశాలల్లో వాస్తవంగా ఏవైతే నిబంధనలు అమలు పరచాలనో ఆ అమలు పరిచేటటువంటి క్రమంలో నేను ఎవరు చెప్పినా వినను అనేటటువంటి పద్ధతిలో వ్యవహరించడం జరిగింది. వాళ్ళందరికీ కలిపి ఒక్కొక్కరికి 70 కోట్ల రూపాయల ఫైన్ వసూలు చేయడానికి ఆయన ఫైల్ సిద్ధం చేసి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే గోయాడ్ అని చెప్పడం జరిగింది. ఓకే. చెప్పిన తర్వాత ఏమైందో తెలియదు కానీ, మీరు చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఓకే, ఏమైందో తెలియదు కానీ ఒక 15 రోజులకి వీరభద్రయ్య గారు ట్రాన్స్ఫర్ అయిపోయారా, బదిలీ అయిపోయారు. లాబింగ్, పొలిటికల్ లాబింగ్ పనిచేసింది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇటువంటి లాబీ పనిచేసి ఇప్పటికి కూడా నాకు, ఎందుకంటే ఆ పరిస్థితులు అయిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడు క్లియర్గా చెప్పగలుగుతా. చెప్పండి. ప్రస్తుతము అసెంబ్లీలో పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నతాధికారి, టాప్ అధికారి నాకు ఫోన్ చేసి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఎవరు, ఇంటర్మీడియట్ కమిషనర్ ఎవరు, అప్పుడు రెండిటికి వేరు వేరు అధికారులు ఉన్నారు. ఓహో, బోర్డు సెక్రటరీ వీరభద్రయ్య. సో అంటే వీరభద్రయ్య పైన బహుశా వేటు పడబోతుందనేది అర్థమైంది. ఓకే. 15 రోజుల్లో వీరభద్రయ్యను బదిలీ చేశారు. ఓకే. బదిలీ చేసిన తర్వాత వాళ్ళ యొక్క పనులన్నీ కూడా చక్కగా జరిగిపోయినాయి. ఓకే. కానీ ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని చెప్పడానికే ఈ విషయం చెప్తున్నాను. చెప్పండి. ఎప్పుడైతే గాలి జనార్దన్ రెడ్డి కేసు బయటకు వచ్చిందో, ఓబులాపురం గనుల విషయం బయటకు వచ్చిందో, అదే ఈ రోజు ఉన్నటువంటి 10 జనపత్, ఇప్పుడు 10 జనపత్ లేదనుకోండి, బట్ 10 జనపత్ ఆనాడున్న 10 జనపత్ వీరభద్రయ్య గారు ఎక్కడున్నారని అడగడం జరిగింది. ఓకే. అడిగి వీరభద్రయ్య గారిని ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశంతో వీరభద్రయ్య గారిని కూడా చేర్చండి అంటే రాజశేఖర రెడ్డి గారు చాలా తెలివిగా వీరభద్రయ్య గారి పేరు 3వ పేరుగా రాసి ఎదురుగా ఈజ్ రిటైరింగ్ విత్ ఇన్ 1 year అని రాయడం జరిగింది. ఓకే. అంటే గాలి జనార్దన్ రెడ్డికి ఆయనకు ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా అర్థమైంది. కానీ 10 జనపత్ నుంచి వీరభద్రయ్య గారి పేరే ఇండస్ట్రీ సెక్రటరీగా ప్రపోజ్ అయింది. ఓకే. తద్వారానే గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసు కానీ, ఆయన యొక్క రాజకీయ జీవితం కానీ, కోట్లాది రూపాయలు కానీ పోయినాయి. ఓకే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అర్థమైంది. వీరభద్రయ్య లాంటి ఒక అధికారి అక్కడ ఉంటే అవును, మా పబ్బం గడవడని వాళ్ళు తెలుసు. అదే. కాబట్టి ఈరోజు కూడా ఒక్క సెక్రటరీని కనుక మీరు ఫుల్ పవర్స్ ఇచ్చి సాయంత్రం లోపల రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలో ఇంటర్మీడియట్కు ఉన్నటువంటి బైబిల్, ఖురాన్ తీసి అమలు పరచండి అని ఒక ఆదేశం ఇస్తే 24 గంటల్లో శ్రీ చైతన్య నారాయణ రోడ్ల మీదకి రాకపోతే నన్ను అడగండి. కరెక్ట్, మాట్లాడదాం రెడ్డి గారు. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదే నారాయణ గారు పులివెందుల్లో నారాయణ కాలేజీ పెడితే బారాకున్ మాఫ్ అని చెప్పి పులివెందులో నారాయణ కాలేజీ పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగానే పోయి మేనేజ్ అయిపోయారు.
అంటే ఏ రకంగానైనా అధికారులను మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఒక విశిష్టమైనటువంటి ఒక విభిన్నమైనటువంటి పాత్ర ఉంది. ఎస్ ఎందుకు అంటే మేమందరం కూడా 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క నారాయణ చైతన్య ఎల్లగొడుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళకి అమ్ముడు పోయి ఎస్ 10 కోట్ల రూపాయల ఎలక్షన్ బాండ్స్ తీసుకొని ఓకే వాళ్ళ కిచెన్లో కూడా వీళ్ళే నారాయణ చైతన్య ఉండి ఈ విధంగా భ్రష్టు పట్టించినటువంటి సందర్భంలో విద్యామంత్రి మీద ఈరోజు రాష్ట్రంలో అందరూ ఎదురు చూస్తున్నారు. చేద్దాం మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓకే నేను రాష్ట్రంలో కేబినెట్ విస్తరించిన విద్యాశాఖ నా దగ్గరనే ఉంటుందని చెప్తున్నారు. చాలా సంతోషం. కాబట్టి ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకుంటే ఈరోజు విద్యా కమిషన్ కావచ్చు, లేదా నాలెడ్జ్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కావచ్చు. కానీ ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఈ కార్పొరేట్ శక్తుల ద్వారా సఫర్ అవుతున్నారో అది పాఠశాలలు కావచ్చు, జూనియర్ కళాశాలలు కావచ్చు, మాట్లాడదాం రెడ్డి గారు. వాటిని చీల్చి చెండాడితే చరిత్రలో నిలిచిపోయేటటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారనేటటువంటి మనం ఆశిద్దాం, చర్చిద్దాం. 2-3 కాలర్స్ ఉన్నారు, తీసుకుందాం. పవన్ కుమార్ గారు మీతో మాట్లాడే ముందు ఒక 2 కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. మేకల కృష్ణ గారు కాకినాడ జిల్లా నుంచి. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా ప్రైమ్ లైన్ వారు ఎంచుకున్నటువంటి ఈ విషయం చాలా హర్షించదగ్గ విషయం అండి. చెప్పండి. డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి. నమస్కారం. చెప్పండి. ఈ రోజు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వాలు అయితే ప్రైవేట్ పరమైన చేయాలి పూర్తిగా, లేదంటే ప్రభుత్వం అయినా ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని రూపొందించాలండి. Yes. ఇప్పుడు ఏమవుతుందండి, కార్పొరేట్ విద్యకి ఎంత ఎక్కువ డబ్బులు కడితే అంత మానసికంగా విద్యార్థులను ఏదించి శోధించి ఎక్కువ మార్కులు రావాలని చాలా మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారండి. అవును. అదే గవర్నమెంట్ విద్యా సంస్థల్లో ఆత్మహత్యలు చేసుకోవడం లేదండి. కారణం ఏంటంటే వాళ్ళకు ఒక విద్యా విధానం ఉంటది, సక్రమంగా ఇచ్చి బోధిస్తున్నారు. Yes. కాబట్టి ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యా సంస్థలను మాక్సిమం తగ్గించేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే ఆ విద్యా విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటదని కాలర్గా నా ఉద్దేశం. మీరు కృష్ణ గారు, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ప్రైవేటు విద్యా విధానానికి వ్యతిరేకం కాదు, విద్యా హక్కు చట్టాలు ఉన్నాయి. మానిటరింగ్ మొత్తం చేతులు ఎత్తేశారు. కోట్ల రూపాయలు సంపాదించుకోమని, ఒక్క నిమిషం అండి, కోట్ల రూపాయలు సంపాదించుకోమని ఫీజులు వాళ్లే పెట్టుకోమని. మేమేమంటున్నామంటే ఏ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఫీజు నియంత్రణ గవర్నమెంట్ చేతిలో ఉండాలి. ఏరియా వైజ్ ఆన్లైన్ అడ్మిషన్ రావాలి, రిజర్వేషన్ ఉండాలి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు మీరు ఫోన్ చేసినందుకు. మరొక కాలర్ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు కావాలి, నెల్లూరు జిల్లా నుంచి. హలో. ఓకే. పవన్ కుమార్ గారు నమస్కారం. నవ తెలంగాణ విద్యార్థి శాఖ స్టేట్ ప్రెసిడెంట్. గత కొన్ని రోజులుగా ప్రైమ్ నైన్ వేదికగా మీరు కూడా ఉద్యమ నాయకుడు, అలాగే విద్యార్థి సంఘ నాయకుడిగా, ఒక స్టేట్ ప్రెసిడెంట్గా హైదరాబాద్ జంట నగరాలలో అనేక కాలేజీలకు వెళ్ళి తనిఖీలు చేస్తే మీ మీద దాడి చేయటం, ఆన్లైన్ అడ్మిషన్స్, ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఆఫ్లైన్ క్లాసులతో కూడా మీ మీద ఈరోజు మన ప్రైమ్ నైన్ కూడా అనేక కథనాలు ప్రచురం చేసింది. మన జర్నలిస్టుల మీద, కెమెరామ్యాన్ల మీద అడ్డుకోవటం, మీ మీద అడ్డుకోవటం, గేట్లు మూసేయటం. అసలు ఈ రోజున హైదరాబాద్లో ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు, అసలు ఏం జరుగుతుంది, మీరు ఎవరినన్నా సంప్రదించారా ఈరోజు? సార్ నేను చూసుకుంటే మీరు ఈరోజు మార్నింగ్ కూడా మొన్న మనం ఏదైతే 2 రోజుల ముందు మనం భాస్కర్ భవన్ క్యాంపస్ లో క్లాస్ లోకి వెళ్ళి 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులకు క్లాసులు పెట్టినందుకు నిరసనగా వాటిని బాయ్కాట్ చేసే ప్రయత్నం చేశాం. ఒక్క నిమిషం పీసీఆర్ గారు, ఒక్కసారి ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈ ఆన్లైన్ క్లాసులు అడ్డుకున్నారు మన ప్రైమ్ నైన్ అలాగే విద్యార్థి సంఘాలు వేసిన ఒకసారి ప్లే చేయండి, చెప్పండి సార్. ఇప్పుడు అయితే అది మనం 2 రోజుల ముందే మనం అడ్డుకున్నాము, వాటికి గట్టిగా హెచ్చరిక కూడా జారీ చేసాం. 4th స్టేట్ అయిన మీడియా కూడా స్వమక్షంలోనే పబ్లిక్ లానే వాళ్ళు అది పెట్టినా కూడా డిఐఓ కూడా వాట్సాప్ లో కూడా ఆ వీడియోలు అనేవి షేర్ చేసాం సార్. మేము ఫోన్లకు రెస్పాండ్ అవ్వట్లేదు అనే విషయాన్ని చూసి, ఆ వీడియోని చూసి కూడా ఆయన ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు సార్. మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కిషన్ నాయక్ గారు ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. రెండోది చూసుకుంటే మనం ఈ రోజు మార్నింగ్ కూడా ఏదైతే మనం భాస్కర్ భవన్ దగ్గర మనం ఏదైతే లైవ్ డిబేట్ ఇద్దామని చెప్పి మనం అక్కడ నుంచి రిపోర్ట్ చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నామో, ఇమీడియట్ గా హుటాహుటిన ఏదో బాంబులు పడిపోతున్నట్టుగా పైనుంచి హుటాహుటిగా విద్యార్థుల్ని వెనక గేట్ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. మేము ఆ విషయం తెలుసుకొని వెనక గేట్ దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ కాపలాగాయగా
ఇమీడియట్ గా విద్యార్థులందరూ కూడా బట్టబయలయ్యి మనకి ఇమీడియట్ గా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు సార్. దగ్గర ఒక క్యాంపస్ లో ఆ క్యాంపస్ స్ట్రెంత్ వచ్చి 400 మంది, కానీ అక్కడ నుంచి వచ్చిన విద్యార్థులు వచ్చి 650 మంది సార్. మిగతా 150 మంది కూడా వేరే క్యాంపస్ నుంచి ఇక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక నిమిషం. ఆఫ్లైన్ క్లాసెస్ బంద్ చేశారు, ఆన్లైన్ స్టార్ట్ చేశారు నిన్న నుంచి. మీరు వెళ్ళి ప్రైమ్ 9 ఏదైతే కథనాల ప్రచారం చేసిందో ప్రత్యక్షంగా లైవ్ ఇవ్వటం వల్ల భయపడి ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. పిల్లలు ఆన్లైన్ క్లాసులు ఇంట్లో సమ్మర్ వెకేషన్ మూడ్లో వాళ్ళు వినట్లేదు. మళ్ళీ సిలబస్ కంటిన్యూ చేయరు జూన్ 2 నుంచి. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్ అన్ని కూడా ఆన్లైన్లో చెప్తే పేరెంట్స్ అవైలబుల్ లేకపోతే వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఎందుకు ఈ నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేట్ కాలేజీలు పిల్లల భవిష్యత్తు, పేరెంట్స్ యొక్క ఆర్థిక స్థితుల మీద దెబ్బ కొడుతున్నాయి? ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ జరుగుతున్నాయి? మీరు ఏమైనా మానిటరింగ్ చేశారా? ఆ నిఘా వ్యవస్థ ఏమైనా ఉందా? సార్ ఇప్పుడు చూసాం సార్, ఇప్పుడు మొత్తం 3 క్యాంపస్లలో కూడా ఆన్లైన్ క్లాసెస్ సిస్టమ్ అనేది పెట్టారు సార్. ఓకే. ఒకటి రామన్ భవన్ కూకట్పల్లి, మన ఏదైతే కూకట్పల్లిలో రామన్ భవన్ చైతన్య ఉందో ఆ క్యాంపస్ లో నుంచి కేంద్రీకరించి ఆ జోన్ మొత్తానికి కూడా ఆన్లైన్ క్లాసులు అక్కడ నుంచి నిర్వహిస్తున్నారు. మాదాపూర్ లో గల సెంట్రల్ ఆఫీస్ లో, కొండాపూర్ లో గల ఇంకో సెంట్రల్ ఆఫీస్ 2 క్యాంపస్లలో, కావూరు హిల్స్ లో ఇంకొక అపార్ట్మెంట్ లో 2 ఫ్లాట్లు తీసుకొని అక్కడ నుంచి కూడా ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు సార్. కావూరు హిల్స్ అపార్ట్మెంట్ ఒకటిని మేము లోపలికి యాక్సెస్ తీసుకోలేకపోయాము ప్రైవేట్ అపార్ట్మెంట్ అవడం వల్ల, కానీ రేపు మాకు దానికి యాక్సెస్ దొరికింది. రేపు దాన్ని కూడా మేము వెళ్ళి ఖచ్చితంగా కూడా దాన్ని కూడా మేము రేపు బాయ్కాట్ చేస్తాం సార్. ఇంకొకటి చూసుకుంటే ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి పూర్తిగా విద్యార్థుల మేలు కోసం అని చెప్పి ఒక దుష్ప్రచారానికి లేవనెత్తుతున్నారు సార్, నేడు శ్రీ చైతన్య గానీ నారాయణ విద్యా సంస్థలు గానీ. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఒకటి సార్, ఈ ఆన్లైన్ క్లాసుల పేరుతో సెకండ్ ఇయర్ ఫీజు 25 నుంచి 50% ఫీజు కట్టాలని చెప్పి ఏవైతే మెసేజ్లు వస్తున్నాయి, అంటే వీళ్ళు వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటి నుంచే డబ్బులు సమకూర్చుకొని వాళ్ళ జేబులు నింపుకోవడానికే ఈ క్లాసులు తప్ప ఈ క్లాసులు ఓన్లీ ఇంకో 15 రోజులు మాత్రమే ఉన్నాయి, ఒక 15 రోజులు కోఆపరేట్ చేస్తే చాలు కదా అని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏదైతే యాజమాన్యాలు చెప్తున్నాయో మీరు గమనించాలి సార్. తల్లిదండ్రులు కూడా ఇది గమనించాలి. ఇంకొక 15 రోజులు మాత్రమే ఈ క్లాసులు అని చెప్పి అంటున్నారు. మరి ఈ 15 రోజులు మాత్రమే మీరు క్లాసులు పెట్టాల్సిన కారణం ఏంది అంటే, మీరు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన ఫీజుని ఒక 50% ఫీజుని ఇప్పుడు మీరు బ్లాక్ చేసి ఆ విద్యార్థి ఒకవేళ సెకండ్ ఇయర్ లో వేరే కాలేజ్కి వెళ్ళాలన్నా లేదా ఇంకొక మంచి వస్తువులు ఉన్న కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ 50% ఫీజు కట్టేశాం కదా, కాబట్టి ఈ విద్యార్థికి ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు వచ్చి వేరే కాలేజ్ ఇంకా మంచిగా ఉంటే కూడా ఈ ర్యాంకర్ ని కానీ ఈ విద్యార్థిని కానీ కోల్పోకూడదు అంటే ఇతన్ని డబ్బులు కట్టించుకొని మనం లాక్ చేసుకొని ఒక పశువులో సంతలో పశువును పెట్టుకున్నట్టుగా వీళ్ళందరినీ కొనుక్కొని ఈ 15 రోజులు కేవలం డబ్బు కోసం మాత్రమే కూడా వీళ్ళు విద్యార్థులకి క్లాసుల పేరుతో వేధిస్తున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు కోసం కాదు సార్. అసలు ఈ సమ్మర్ వెకేషన్ ఇచ్చేది ఎందుకు అంటే, ఏ గవర్నమెంట్ అయినా విద్యాశాఖ అయినా సరే సార్, సెల్ఫ్ స్టడీ పేరుతో విద్యార్థుల ఇంటి పట్టు నుండి వారంతటా వారు చదువుకోవడం ఎట్లా నేర్చుకోవాలి, సెల్ఫ్ స్టడీ మీద దృష్టి సారించాలి, ఈ బైహాటిజం పోవాలి, సమ్మర్ వెకేషన్లలో హాలిడేస్ పట్టున మన బుక్ మనం తీసుకొని ఎట్లా నేర్చుకోవాలి, సబ్జెక్ట్ మీద మనకి ఎంత అవగాహన ఉంది అని చెప్పి నేర్చుకోవడానికే ఈ హాలిడేస్ ఇస్తారు. కానీ ఆ హాలిడేస్ అనేవి తీసేసి మీరు లేదు 2 1 2 2 10 20 అనేది ఎట్లయితే బైహార్ట్ చేపిస్తారో చిన్నప్పుడు టేబుల్స్, ఇప్పుడు ఐపీఈ సబ్జెక్ట్ నుంచి ఆఖరికి ఎంసెట్ జేఈ మెయిన్స్ ని కూడా బైహార్టిజం పేరుతో విద్యార్థులని మన మొత్తం వేధిస్తున్నారు సార్. ముందు ఈ కల్చర్ అనేది మాట్లాడదాం. ఇప్పుడు మీరు చెప్పాక నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే, అధికారులు ప్రభుత్వాలు పక్కన పెడితే ఈ కార్పొరేట్ కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ కానీ జూనియర్ ఫ్యాకల్టీ, డీన్ కానీ ప్రిన్సిపల్స్ కానీ మీరు కూడా మానవతా విలువలకు త్రిలోదకాలు ఇస్తున్నారు. దయచేసి సమాజానికి మీరు కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్లో తీసుకెళ్తున్నారు. మీరు లక్షల కొద్ది జీతాల కోసం కకృతి పడకండి, మేనేజ్మెంట్ మాయలో పడకండి. ఈ కార్పొరేట్ కాలేజీలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో పనిచేస్తున్న ఇది సాక్షాత్తు ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన జీవో, మీ అందరికీ తెలుసు మనస్సాక్షిగా. మీ పిల్లలు కూడా విద్యను అభ్యసిస్తున్నారు. 2 నెలలు కూడా లేకుండా నాకు ఇప్పుడే మెసేజ్లు పెడుతున్నారు లైవ్ డిబేట్లో పేరెంట్స్, కొంతమంది ఫ్యాకల్టీ కూడా పెట్టారు శ్రీ చైతన్య నారాయణలో. సార్ మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, మాకు ఫోన్లు చేసి ఇంటికాడే ఉండి జూమ్లో కనెక్ట్ అయ్యి ఆన్లైన్ క్లాసులు తీసుకోమంటున్నారు, మా పేరు చెప్పొద్దు, మాకు ఉన్న పోతుంది, 2 లక్షలు 3 లక్షలు జీతం ఇచ్చి ఇంట్లోనే ఆన్లైన్లో క్లాసులు చెప్పండి, ఎవరన్నా అడిగితే జస్ట్ మేము ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పండి, రకరకాలుగా చెప్పమని ఇప్పుడు నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు లైవ్లో. దయచేసి పేరెంట్సే కాదు, అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు కూడా మీరు ఎంఎస్సీలు పిహెచ్డీలు చేశారు, విద్యని దైవంగా భావిస్తున్నారు. మీరు మారనంతకాలం యాజమాన్యాలు మారవు. పని చేయటం
డబ్బులు సంపాదించడం మన హక్కు. కానీ అట్ ది సేమ్ టైం బలవంతంగా ఆన్లైన్ క్లాసులు పెట్టడం, మీరు కూడా మనస్సాక్షికి త్రిరోధకాలు వదిలి ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు కడప నుంచి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి. న్యూస్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. చిన్నది సార్. చెప్పండి సార్ చైతన్య నారాయణ కాదు సార్, మిగతా కాలేజీలు ఉన్నాయి సార్, వాటి గురించి కూడా మాట్లాడాలి. అన్నీ సార్ మాట్లాడుతున్నాం. నమస్తే సార్. ప్రైమ్ న్యూస్ లో ఉండే వాళ్ళందరికీ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ మనం చైతన్య నారాయణ గురించి మాట్లాడుతున్నాం సార్. ఎస్ సార్ చాలా కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు Yes. చైతన్య నారాయణ వాళ్ళు అలా చేయకపోతే ఆ కాంపిటీషన్ మనం తట్టుకోలేము సార్. మీరు చైతన్య నారాయణ గురించి మాట్లాడుతున్నారంటున్నారు. వీళ్ళిద్దరూ ఆది గురువులండి ఈ దందాకి. సార్ కరెక్టే సార్. ఒక్క నిమిషం మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీళ్ళిద్దరూ ఆది గురువులు. దానికి కొమ్మలు, దానికి ఆకులు, అలమలు అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారి ప్రక్షాళన మొదలు పెడితే ఆ యొక్క చెట్టు కొమ్మలు, ఆకులు అన్నీ కూడా రాలిపోయి సామాన్య మానవుడు కూడా చేదదీరే అవకాశం వస్తుందనే మా ప్రయత్నం. మీరు అర్థం చేసుకోండి. చెప్పండి సార్. మీ వాయిస్ వినపట్టలేదు. వినిపిస్తుంది. మాట్లాడుతున్నారు, వింటున్నాను. చెప్పండి సార్ ఇప్పుడు సపోజ్ కోటాలో ఉన్నాయి సార్ చాలా కాలేజీలు. ఆ కాలేజీలతో మన మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. త్వరలో కార్పొరేట్ కాలేజీలు ఎవరెవరు అయితే ఉన్నారో అన్ని పేర్లు కూడా డిస్ప్లే చేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకునేటట్టు, సమాజానికి మంచి జరిగేటట్టు ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు. ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థల్లో అటు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసి సభ్య సమాజానికి నిజాలు తెలియాలని 4th ఎస్టేట్ అయిన ప్రైమ్ 9 న్యూస్ వేదికగా గత కొన్ని రోజులుగా అనేక కథనాలతో పాటు రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని, ముఖ్యంగా స్టూడెంట్స్ని, పేరెంట్స్ని చైతన్యవంతం చేసే విధంగా అనేక కథనాలతో ప్రైమ్ 9 వేదికగా మీకు చూపిస్తున్నాం. త్వరలో ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంటర్మీడియట్లో కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ప్రక్షాళన దిశగా ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్, ఫీజు నియంత్రణ కమిటీ, గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు చదువుకునే విధంగా ప్రభుత్వ అధినేతల నుంచి స్పందన వచ్చే వరకు, పేరెంట్స్లో మార్పు వచ్చే వరకు ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ డిబేట్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా మా ప్రైమ్ 9 స్క్రీన్ పైన వస్తున్న నెంబర్లకి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ముఖ్యంగా శ్రీ చైతన్య, ఇంకా కార్పొరేట్ కాలేజీలో జరుగుతున్న దందా కానీ, అడ్మిషన్ వల్ల ఇబ్బంది పడే విధంగా కానీ, అక్కడ టీచింగ్ వల్ల కానీ స్టూడెంట్సు, పేరెంట్సు, మేధావులు కూడా ఈ లైవ్ డిబేట్లో రోజు జరిగే లైవ్ డిబేట్లో మీరు ఫోన్ చేసి మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రైమ్ 9 వేదికగా మీ యొక్క సమస్యకి పరిష్కారం చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు చర్చలో భాగంగా ప్రముఖులు మన డిబేట్లో పాల్గొంటున్నారు. డాక్టర్ పి మధుసూదనారెడ్డి గారు, గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. అలాగే రియాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ గారు. నమస్కారం రియాజ్ గారు. నమస్కారం. గత కొన్ని రోజులుగా ప్రైమ్ 9 న్యూస్ సమాజ శ్రేయస్సు కోసం శతాబ్దాల నుంచి కార్పొరేట్ వ్యవస్థల్లో అవినీతి దందా ఈ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఇది కార్పొరేట్ వ్యవస్థ. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలను మూతపడేటట్టు చేసింది ఈ రాజకీయ నాయకులే. అది ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, సీఎం స్థాయి అవ్వచ్చు. ఏదేమైనా కూడా ప్రక్షాళన చేసే రోజులు దగ్గర పడ్డాయి. ప్రైమ్ 9 కొన్ని రోజులుగా, కొన్ని నెలల నుండి రీసెర్చ్ చేసి ఎందుకు ఈ దందా జరుగుతుంది, సామాన్య మానవుడికి ఎందుకు ఈ విద్య అందట్లేదు, ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే లక్షల రూపాయలు కావాలా, మీరు చదువుకునే రోజుల్లో ఎలా ఉండేది, ఈ గవర్నమెంట్లు ఎందుకు స్పందించట్లేదనే గురించి చర్చ చేస్తున్నాం సార్. ఏం చేస్తే ఈ ప్రైవేటు దందా ఆగుతుంది, ఈ కార్పొరేట్ వ్యవస్థని మొత్తం రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఒక విద్యామంత్రిగా తన యొక్క బాధ్యతను నిర్వర్తించేటటువంటి క్రమం లోపల ఒకేసారి ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ, అది ఇచ్చినటువంటి మధ్యంతర నివేదిక, దానిపైన చర్చించడమే కాకుండా తదనంతరము విద్యాశాఖకు సంబంధించినటువంటి కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులందరినీ పిలిచి మాట్లాడడం, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అందరినీ పిలిచి మాట్లాడడం, ఇంకా స్టిల్ వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ కంటిన్యూ అవుతున్నట్టుగా నాకు సమాచారం గోయింగ్ ఆన్. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మిత్రుడు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సోదరా, మీకు 15 రోజుల టైం అడుగుతున్నారు.
ఏమని ఇంకొక 15 రోజులు అయితే ఇదంతా గడిచిపోతుంది. దాని వెనుకాల ఉన్న చిదంబర రహస్యం మీకు చెప్తాను. అంటే మా చైర్మన్ గారు కూడా దయచేసి నా యొక్క 2-3 పాయింట్లు వినాలని చెప్పి నేను కోరుతున్నా రియాజ్ గారిని. ఎందుకంటే వారు గ్రంథాలయ సంస్థకి రాష్ట్రం మొత్తానికి వారు చైర్మన్. అంతేకాకుండా విద్యావేత్త, ఒక ఇంటలెక్చువల్ ఫోరం, అదేవిధంగా మాకందరికీ కూడా తెలంగాణ ఉద్యమంలో తర్వాత వారికి మాకు ఎలాంటి భావజాలంతో ఎలాంటి విద్య పట్ల మాకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో వారికి కూడా సిమిలర్ అభిప్రాయాలు ఉన్నాయి. ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులు శ్రీ చైతన్య నారాయణలో కలిపి 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అందులో సుమారు 700-800 మందిని, ఒక 700 మంది సైన్సు, 700 మంది ఆర్ట్స్ 2 కళాశాలలో కలిపి ఉంచి మిగతా వాళ్ళందరినీ తరిమేశారు. నిజంగా కూడా వాళ్ళు ఎంసెట్ రాయాలి, ఐఐటి రాయాలి, జేఈ మెయిన్స్ రాయాలి, అడ్వాన్స్ రాయాలి, నీట్ రాయాలి. కానీ వాళ్ళని ఎవరిని ఉంచుకోలేదు. ఎవరైతే ఐఐటి అడ్వాన్స్ రాయగలుగుతారో, నీట్లో టాప్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ వెళ్ళగొట్టారు. ఒకటి నంబర్ 2, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు మన సోదరుడు వెళ్ళినటువంటి బ్యాచ్ అంతా కూడా సెకండ్ ఇయర్ క్లాసెస్. అంటే సెకండ్ ఇయర్ క్లాసెస్. నారాయణగూడలో ఒక కార్పొరేట్ కాలేజ్ ఉంది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అది కూడా ఒక నేషనల్ కార్పొరేట్ కాలేజ్. జాతీయ విపత్తులో భాగంగా ఆ కాలేజీ మూతపడిపోయింది. ఆ కాలేజీలో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులంతా సెకండ్ ఇయర్లో చేరాలంటే శ్రీ చైతన్య యాజమాన్యాన్ని, నారాయణ యాజమాన్యాన్ని సంప్రదిస్తే సెకండ్ ఇయర్ సిలబస్ 50% అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చేర్చుకుంటే ఆ సిలబస్ రిపీట్ చేయము, కావాలంటే చేరండి. ఇది ఒకటి. రెండవది, సోదరునికి మనవి చేసేటటువంటి విషయం ఏంటంటే ఈ 10 రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వస్తాయి. అంటే ఫస్ట్ ఇయర్ ఫలితాలు వస్తాయి, సెకండ్ ఇయర్ ఫలితాలు వస్తాయి. కాబట్టి వాళ్ళకు బాజాబ్తా ఏమవుతుంది అంటే, ఇగో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నారు, నీట్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అయినరు, ఇంప్రూవ్మెంట్ కోసం మేము క్లాసులు తీసుకుంటున్నాం అని చెప్తారు. కానీ ఇంప్రూవ్మెంట్కు ఎవడు కూడా చదువు చెప్పిన పాపాన వాడు చెప్పేది సెకండ్ ఇయర్ కూడా చెప్పాడు. సెకండ్ ఇయర్ సిలబస్ కూడా అయిపోయి ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాడు? ఐఐటి చెప్తున్నాడు. సో ఈ విధంగా విద్యార్థులను మభ్యపెట్టేటటువంటి కార్యక్రమము. అదేవిధంగా ఈ యొక్క సమ్మర్ క్లాసెస్ అనేటటువంటివి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కనుక ఒక 5 కాలేజీలకు తాళాలు ఏమనండి, రేపటి నుంచి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడండి. అంటే ఈ విధమైనటువంటి ఆలోచన విధానం ఈరోజు పాపం వాళ్ళు విద్యార్థులు, చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు యూనివర్సిటీలు వదిలిపెట్టి, పిహెచ్డీలు వదిలిపెట్టి, ఎంఫిల్లు వదిలిపెట్టి ఆ యొక్క విద్యార్థులందరూ కూడా పోయి ఆ విధంగా ఆ యొక్క కళాశాలల వెంబడి తిరిగి కేసులు పెట్టించుకొని చివరాఖరికి జూన్ 1కు మిగిలేది ఏంటి అంటే 20 కేసులో 25 కేసులో మిగులుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేటటువంటిది సీరియస్గా ప్రొఫెసర్ నిరజారెడ్డి కమిటీ కావచ్చు, చక్రపాణి కమిటీ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ఆత్మహత్యలకు సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా మండుతున్నటువంటి ఎండలు కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే అటువంటి పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ కళాశాలల్లో మనము నిజంగా సిగ్గు అనిపిస్తుందండి. మీరు కూకటిపల్లి నుంచి మొదలుకొని మీరు వనస్థలిపురం వరకు వెళ్ళండి, ఎక్కడన్నా మంగళవారం ఒక మంగళ షాపున తెరిచి ఉంటుందేమో చూడండి. దాని మీద ఏమి పోలీసులు లేరు, నిఘా లేదు. కానీ మూసేస్తున్నారు కదా. కనీసం వాళ్ళకున్న తెలివితేటలన్నా ఈ వెధవలకు లేకపోతే ఎట్లా? అరే ఎంతసేపటికి డబ్బులు ఏం చేస్తారు చెప్పండి. నేను ఈ విధంగా మాట్లాడడం తప్పే, కానీ ఎంత సంపాదించి ఏం చేసుకుంటారు చెప్పండి. ఇప్పుడు శ్రీ చైతన్య యజమాని యొక్క చావు జరిగినటువంటి పరిస్థితి, ఎక్కడ చనిపోయాడు, చివరాఖరికి బాత్రూంలో రావాల్సిన పరిస్థితి వచ్చింది కదా నీకు. అలాగే నారాయణ గారు కూడా నేనేమంటున్నా అంటే వ్యక్తిగతంగా వాళ్ళని దూషించడం ఇంకోటి కాదు, కానీ నేనేమంటున్నా విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మనం చేసేటటువంటివి ఖచ్చితంగా మీకు శోభనివ్వవు, మీ కుటుంబానికి శోభనివ్వవు. దిక్కులేని చావు కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది శ్రీ చైతన్య యాజమాన్యం బిఎస్ రావు గారికి అని నేను అడుగుతున్నా. అప్పటి నుంచి అన్న మీరు మేల్కోవాలి కదా.
ఒక కాలర్ ఉన్నారు రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడదాం మీతోటి. నరసింహాచారి గారు రాజమండ్రి నుంచి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా కండక్ట్ చేసినా సరే వాళ్ళకి ఏమాత్రం ఎటువంటి చేకూర్చట్లేదు చైతన్య నారాయణ కాలేజెస్ అండి. ఓకే. ప్లస్ దట్టు గవర్నమెంట్ కాలేజెస్ కూడా పెట్టే గవర్నమెంట్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వాళ్ళని ఫాలో అవుతున్నాయి గవర్నమెంట్ కాలేజెస్ కూడా. మ్మ్. అడ్వాన్స్ కాలేజెస్ అని అడ్వాన్స్ కోర్సెస్ అని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొదలెట్టారండి అప్పుడే. మ్మ్. ఓన్లీ నీట్ ఎంసెట్ బేసిస్ మీద తప్ప తక్కువ కాన్సెప్ట్ కానీ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ ఫాలో అవ్వట్లేదండి ప్రైవేట్ స్కూల్స్. మీరేం చేస్తుంటారు సార్? నేను టీచర్ అండి, రిటైర్డ్ టీచర్స్ అండి. రిటైర్డ్ టీచర్, గవర్నమెంట్లో రిటైర్ అయ్యారు. అవునండి సార్ మీరు మళ్ళొక్కసారి రిపీట్ చేయండి సార్. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని ప్రైవేట్ కాలేజెస్ తో కాంపిటేటివ్ అవ్వటానికి సరిపోతున్నాయి. ప్లస్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్ వాటిని కూడా ప్రైవేట్ స్కూల్ తో రిజల్ట్స్ కానీ వాటిని కంపేర్ చేస్తున్నారండి గవర్నమెంట్. ప్రైవేట్ వాళ్ళలో రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, తగిన వాటికి ర్యాంకులు రావట్లేదు అనేటువంటి చేస్తున్నారండి ఇక్కడ. ఆ ఫ్యాకల్టీస్ కూడా గవర్నమెంట్ కాలేజెస్ లో ఫ్యాకల్టీస్ లేవండి. ప్రైవేట్ స్కూల్స్ లో క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ చూస్తారండి. నెట్ సెలెక్ట్ మ్యాచ్ అవుతా కానీ గవర్నమెంట్ కాలేజెస్ లో పోస్టింగ్ ఓడండి. ప్లస్ దట్ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ సీనియర్ టీచర్స్ వాళ్ళకు 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసిన టీచర్స్ కూడా ప్రమోషన్ లేకుండా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ తో కూడా నడుపుతున్నారండి. ఆ ప్రైవేట్ స్కూల్లో మా దగ్గర చదువుకునే పిల్లలే అక్కడ కాలేజీలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలా ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళ దగ్గర కాన్సెప్ట్ ఎలా ఉంటుందండి అంటే సీనియారిటీకి గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ కాలేజెస్ లో సీనియారిటీకి కానీ సబ్జెక్ట్ కానీ ప్రమేయం లేకుండా పిల్లల్ని ఒక ఎంసెట్ చాలా సార్లు డిబేట్ లో చాలా సార్లు వింటున్నాను. మీరు చేసుకున్నట్టు ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఓన్లీ ఎంసెట్ వచ్చే పిల్లలు తప్ప తగ్మా పిల్లలందరూ తగ్మా 99 100 to 100 ర్యాంక్ చూపెడతారు తప్ప తగ్మా లక్షల మంది పీపుల్ ఒక 100 మంది 3,000 సీట్లు 4,000 సీట్ల వరకే చూస్తున్నారు తప్ప తగ్మా లక్షల మంది పిల్లలు పాడైపోతున్నారు కదండి. వాళ్ళ లైఫ్ ఎందుకు పాకుండా పోతుంది. ఎంసెట్ రాకపోయినా ఐఐటి రాకపోయినా ఎన్ఐటి రాకపోయినా పిల్లలు తగ్మా వాళ్ళంతా కూడాను వాళ్ళు డిస్పర్షన్ లోకి వెళ్ళిపోయి మైండ్ సెట్ పాడైపోయి పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుందండి. పేరెంట్స్ కూడా ఎవరు కూడా దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ సార్. నరసింహాచారి గారు, మీ ఆవేదన అర్థమైంది. మొత్తం విద్యా వ్యవస్థ అంతా కూడా గాడి తప్పింది. అంటే ఒక్క విషయంలో కాదు, అకాడమిక్స్లో, అడ్మినిస్ట్రేషన్లో, హాస్టల్ మానిటరింగ్లో, ఫీజుల నియంత్రణలో, అలాగే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ, అధికారులు, ప్రభుత్వాలు ఈ మూడు మొత్తం ఎవరి పని వాళ్ళు విడివిడిగా చేసుకోవటం, ఇక్కడ జరిగే అవినీతి డబ్బంతా కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ప్రభుత్వ అధినేతలకు చేరటం, మిగతా బడ్జెట్ స్కూల్స్ అన్నీ సర్వనాశనం అయిపోవటం, ఈ విషయాల్లో ఒక గుర్తు చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బడ్జెట్ స్కూల్ యాజమాన్యాలకి వాళ్ళు కూడా అసోసియేషన్ పెడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు ప్రధాన కార్యాలయాలకి. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. బడ్జెట్ స్కూల్స్, బడ్జెట్ జూనియర్ కాలేజీలు చిన్న బిల్డింగ్ రెంట్గా తీసుకుని బీఈడీ ఎంఈడీ చేసిన ఫ్యాకల్టీని పెట్టుకుని వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వడానికి ఎవరూ రావట్లేదు. ఎంతసేపు కూడా శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీల్లో, ఇంకా రాజస్థాన్ నుంచి కూడా చాలా కాలేజీలు వస్తున్నాయి వేరే రాష్ట్రాల నుంచి. ఇక్కడున్న గవర్నమెంట్ స్కూల్ కాలేజీలు మూతపడేటట్టు చేస్తున్నారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు మూతపడేటట్టు చేస్తున్నారు. బడ్జెట్ స్కూల్స్ వాళ్ళ పాప ఏ లాభాపాక్షి లేకుండా యాజ్ ఫర్ జిఓ ఈజ్ కన్సెంట్ 5% లాభాలతో నడవలసిన స్కూల్స్ బడ్జెట్ స్కూల్స్ వాళ్ళకి ప్రతి నెల జీతాలు ఇవ్వలేక, రెంటలు కట్టలేక నాకు చాలామంది కాలర్స్ ఫోన్ చేస్తున్నారు వారం నుంచి. మన ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, బడ్జెట్ స్కూల్స్, జూనియర్ ఆర్ డిగ్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరూ కూడా మంచి చర్చ చేశారు సార్. త్వరలో మేమందరం కూడా సంఘటితమై గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ దందాన్ని అంతా అరికట్టేటట్టుకు మీరు కూడా ప్రయత్నం చేయండి అని మమ్మల్ని కోరుతున్నారు. మీతో మాట్లాడే ముందు రియాజ్ గారు నమస్కారం. మీరు చాలా సీనియర్ నాయకులు, రేవంత్ రెడ్డి గారు కూడా మీకు సన్నిహితం ఉంది. మేము గత 15 రోజుల నుంచి ప్రైమ్ నేని వేదికగా అనేక కథనాలు ప్రచురం చేస్తున్నాం. ఈ యొక్క ఐటీ దాడులే కాదు, మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలని. మీరు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్రం వచ్చింది. ఇక్కడ ఒక 2 కార్పొరేట్ కాలేజీలు గవర్నమెంట్ శాసిస్తున్నాయనేది మెజారిటీ పబ్లిక్ కానీ, పేరెంట్స్ కానీ, మీలాంటి రాజకీయవేత్తలు ఇక్కడున్న రెడ్డి గారు కానీ, అసలు ఒక 2 కాలేజీలు మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ని ఇప్పుడే అనుకున్నాం. ఇందాక రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి. రేపటిలో ఏదైతే ఇప్పుడు మీడియాలో వచ్చిన కథనాలు చూసి ఏ కాలేజీలు అయితే ఆన్లైన్ అడ్మిషన్స్, ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు అవుతున్నాయి, వాళ్ళని సీజ్ చేసి ఎఫిలియేషన్ సీజ్ చేస్తే ఒక 2 కాలేజీలు మిగతా వాళ్ళందరూ దారిలోకి రారంటారా రియాజ్ గారు? సత్యనారాయణ గారు, ఇంతకుముందు మిత్రులు మోహన్ రెడ్డి గారు అట్లాగే విద్యార్థి నాయకులు పవన్ గారు మంచి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చాలా విలువైన అభిప్రాయం. అయ్యా,
మనకు కాన్సెప్ట్ ఉంటుంది ఏంటంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఆ విద్యా వ్యవస్థ నాశనం చేస్తే ఆటోమేటిక్ గా దేశం కూలిపోతుంది. కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అది. ఎస్, బాధాకరం, చాలా వాస్తవాలు. నిజంగా మీరు డైనమిక్ గా టాపిక్ తీసుకొని మాట్లాడిపిస్తున్నారు. అది ప్రజలకు అవసరమైన టాపిక్, సమాజానికి Yes. దార్శనికత ఇచ్చే టాపిక్ కూడా. ఎస్ సార్, ఎస్ సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఐ అగ్రి, ఖచ్చితంగా వీళ్ళకి ఎక్కడైతే ముగుదాడి చేయాల్సిందే. మనకు ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఏముంటుందంటే ఇఫ్ డాగ్ మూవ్స్ టేల్ మూవ్స్. కానీ ఇక్కడ మన దగ్గర జరిగింది ఏంటంటే టేల్ మూవ్స్ డాగ్ మూవ్స్ లాగా అయిపోయింది. అంటే కుక్క కదిలితే తోక కదులుతుంది, కానీ మన దగ్గర ఏమైందంటే తోక కదిలితే కుక్క కదులుతూ ఉంటుంది. అంటే 2-3 సంవత్సరాలు మొత్తం వ్యవస్థనే నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి. అది సరి అయిన పద్ధతి కాదు. అంటే ఖచ్చితంగా రియాజ్ గారు మీ మీరు మాటకు అడ్డొచ్చాను. ఈ 2-3 సంస్థలే మానిటరింగ్ చేస్తున్నాయంటే ప్రభుత్వ అధినేతలు, సీఎం, మంత్రులు కూడా భయపడుతున్నారంటారా వీళ్ళని చూసి? లేదండి, అంటే సరే జనరల్ ప్రభుత్వం అనేది చాలా బలంగా ఉంటది. ప్రభుత్వం తలుచుకుంటే ఎస్, అవి పెద్ద మన ఇష్యూస్ డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నారు అనేది మాకు ఒక క్వశ్చన్. సత్యనారాయణ గారు, అయ్యా, ఒక సబ్ ఇన్స్పెక్టర్ కెన్ కంట్రోల్ వన్ కాలేజ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిస్ ఏరియా. అది Okay. ఇష్యూ కాదు. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏమైందంటే అక్కడ అకాడమిక్ కోర్స్ జరుగుతుంటుంది. సత్యనారాయణ గారు, సడన్ గా కాలేజీ మూసివేయడం వల్ల ఏమైందంటే సరే ఆ కాలేజీ యజమాన్యమో వాళ్ళ దౌర్జన్యాలు పక్కన పెడితే దాన్ని నమ్ముకొని చదువుతున్న విద్యార్థులు ఉంటారు. సడన్ గా అకాడమిక్ ఇయర్ లో వాళ్ళని మనం వెనుక తీసుకుపోయి పరిస్థితి ఉండదు. కొన్ని అకాడమిక్ ఇష్యూస్ కానీ అట్లాగే కొన్ని నైతికతకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి. కానీ మనం ఖచ్చితంగా అందరం కూడా ఇప్పుడు ఇక్కడ డిబేట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అంగీకరించే విషయం ఏంటంటే ఒకవేళ వీటి కనుక ముగుతాడు వేయకుంటే మొత్తం వ్యవస్థనే వీళ్ళు ఆల్రెడీ స్వాధీనం చేసుకుని నడుపుతున్నారు. చట్టాలు అన్ని కూడా పేపర్ల మీదే ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ కూడా కనిపించవు. ఇక చాలా ఆశ్చర్య విషయం ఏంటంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏదైనా చిన్న విషయాల మీద ఫోన్ చేస్తే అక్కడ మరి ఎవరో రెస్పాన్సిబిలిటీ కూడా తెలియదు అసలుకి అన్నట్టు. ప్రిన్సిపాల్ ఫోన్ ఎత్తాడు, బలవంతంగా పోతే ప్రిన్సిపాల్ నాకేం తెలియదు అంటాడు. అంటే ఇది కేవలం ఫీజుల విషయానికి సంబంధించిన ఇష్యూసే కాదు, ఆ కాలేజీలో ఏదైనా విచారకరమైన విషయం జరిగినా కూడా రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. చాలా భయంకరమైన వ్యవస్థ, దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా గౌరవనీయులు పెద్దలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అట్లాగే మిగతా ప్రభుత్వ అధికారుల దృష్టికి మాకు సందర్భం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కటి మాత్రం మేము ఫిలసాఫికల్ ఒక విషయం చెప్తాం సార్. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే, భారతదేశంలో పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే, అట్లాగే క్వాలిఫైడ్ టీచర్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చి కూడా కాంగ్రెస్ పార్టీనే. ఖచ్చితంగా ఈ ప్రైవేట్ వ్యవస్థే మొత్తం టోటల్ గా వ్యవస్థనే మింగే ప్రయత్నం చేసినప్పుడు పార్టీ పరంగా కానీ ప్రభుత్వంలో కూడా మేమే ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా కానీ ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఈ విషయాలు మీ డిబేట్ సంబంధించిన విషయాలు అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు సమయం. రియాజ్ గారు, మీరు చాలా సీనియర్ నాయకులు. అవసరం ఉన్నప్పుడు కాదు, అవసరం, సందర్భం, ఆవశ్యకత అయింది, సమయం మన ముందే ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకడైల్ ఫెస్టివల్ లాగా. ఎందుకంటే రోజులు దగ్గర పడ్డాయి. ఈ దందాకి మీలాంటి వాళ్ళు కూడా చేయూతనివ్వాలి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళండి. మేము కూడా వారిని కలుస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, అధికారుల్లో మార్పు తీసుకొస్తున్నాం, సమాజంలో మార్పు ముఖ్యంగా పేరెంట్స్ను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు మారితే సమాజం మొత్తం మారుతుంది. ఆశిద్దాం. ఇప్పుడు ఒకటే అంశము, ఇప్పుడు ఏమైపోయిందంటే కంటెంట్ కన్నా మార్కెటింగ్ పెద్దగా అయిపోయింది సార్. మన దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా కూడా మార్కెటింగ్ ఎవరు చేసుకుంటే వాళ్ళే ఛాంపియన్ ముందుకు వస్తాం. చాలా దారుణమైన పరిస్థితి. బ్రాండ్ క్రియేట్ చేశారు. నారాయణ, శ్రీ చైతన్య ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. మనం ఖచ్చితంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడమే దానికి పరిష్కారంగా భావిస్తున్నాం. ఆ దిశగా మేము పోతాం సార్. మాట్లాడండి. ధన్యవాదాలు, మీరు నాకు అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక కాలర్ తో మాట్లాడదాం. రఘుపతి నాయక్ గారు, దేవరకొండ నుంచి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం. శ్రీ చైతన్య, దిల్సుఖ్ నగర్ చైతన్యపురి మన పనిన్య బ్రాంచ్ లో మా బాబు చదువుతాడు సార్. ఓకే, అయితే అందులో కొంచెం గట్టిగా మాట్లాడండి నాయక్ గారు, కొంచెం వాయిస్ లో ఉంది, మాట్లాడండి సార్. అందులో గవర్నమెంట్ స్కూల్స్ కంటే అక్కడ పరిశుభ్రత అవన్నీ చూస్తే సార్ చాలా ఘోరంగా సార్. మీరు ఒక్కసారి ఆ బ్రాంచ్ కి వెళ్ళండి, పనిన్య బ్రాంచ్ జూనియర్ కాలేజ్ అండి, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. బ్రాంచ్ పేరు చెప్పండి. పానినియా బ్రాంచ్, శ్రీ చైతన్య పానినియా బ్రాంచ్, దిల్సుఖ్ నగర్. ఓకే, వెళతారు, మా వాళ్ళని పంపిస్తాం సార్. అయితే గవర్నమెంట్ స్కూల్ కంటే దారుణంగా ఉన్నది సార్ అక్కడ. ఓకే, అక్కడ ఉన్న ఆ ప్రిన్సిపాల్ ఏ రోజు కూడా హాస్టళ్లను పర్యవేక్షణ చేయరు. అక్కడ ఉండే ప్రిన్సిపల్ ఓన్లీ ఫ్రంట్ ఆఫీస్ లో వాళ్ళు లుకిస్తారు. అక్కడ బిల్డప్ క్రియేట్ చేస్తారు. ఆ ఏజిఎం వస్తారు, ఫీజుల టార్చర్ పెడతారు. నిన్న ఒక కాలర్ ఫోన్ చేశారు నాయక్ గారు. ఈ కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా ఎంట్రన్స్ లో ఫ్రంట్ ఆఫీస్ లో ప్రిన్సిపల్ రూము, ఏజిఎం రూము, డీన్ రూము, క్యాష్ కౌంటర్లు, మంచి అద్దాల మేడలో, మంచి నేమ్ బోర్డులతో బాగుంటుంది.
లిఫ్ట్ కూడా ఫ్యాకల్టీ వాడుకోవడానికి ఉంటుంది. పిల్లలు 4 ఫ్లోర్లు నడిచే వెళ్ళాలి. వాళ్ళ టాయిలెట్స్ మన పాత థియేటర్లో సినిమాల్లోని పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నట్టు ఉంటాయి. అతి దారుణంగా ఉంటుంది. అనేక మంది ఫోన్ చేస్తున్నారు మాకు ఈ ప్రైమ్ నైన్ వేదికగా. ఫోటోస్ పెట్టమంటే ఫోటోస్ కూడా పెడతాను సార్. నేను మా బాబుకు వైరల్ ఫీవర్ వచ్చి ఎగ్జామ్ మూమెంట్ లో సార్, తీరా ఎగ్జామ్ మూమెంట్ లా చేతులు ఎత్తేసినారు సార్ వాళ్ళు. బాగా ఫీవర్ వచ్చేసి బాబు అసలు చనిపోతాడని పంపించండి. వాళ్ళు పంపించండి. నేను ఫోటో కూడా పెడతాను సార్. పంపించండి. ఫోటో పెడతాను మీకు. పంపించండి. ఎంత దారుణం సార్ అంటే ఓన్లీ ఫ్రంట్ ఆఫీస్ కున్న అక్కడ నీట్నెస్ హాస్టల్లోకి వెళ్తే ఆ బస్ స్టాండ్ ఎంజీటీఎస్ బస్ స్టాండ్ చాలా నీట్ గా ఉంటుంది సార్. నాయక్ గారు ఎందుకు ఎగబడుతున్నారు సార్? మీలాంటి పేరెంట్స్ అందరూ కూడా ఈ శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలో తెలిసి మోసపోతున్నారా, తెలియక మోసపోతున్నారా మీరందరూ? సార్ ఇక్కడ ఏమైందంటే ఊర్లో ఉంటున్నాము. ఎస్, ఊర్లలో కొద్దిగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డేటు, ఈ జేఈ మెయిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కరెక్ట్ లేదు సార్. ఇక్కడ ఫ్యాకల్టీ మొత్తం సిటీకి వలసపోతున్నారు. ఫ్యాకల్టీ వాళ్ళ పిల్లల మంచి ఎడ్యుకేషన్, మీ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నారు. దానికి ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయి. ఇదే జరిగేది మన భారతదేశ గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే సార్ అట్లాంటి కాలేజెస్, ఆ మోడల్ కాలేజెస్ అక్కడ డెవలప్ చేయాలి సిటీలో. చేద్దాం సార్. రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ప్రక్షాళనకు చేస్తున్నారు. మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం. ఇప్పుడు వచ్చిన సార్ పాపం ఆయన మీద మనం చేయడం కాదు కానీ పర్యవేక్షణ లోపం ఉన్నది సార్. ఈ ఇంటర్నెట్ బోర్డు వాళ్ళ మీద చర్యలు. మధుసూదన్ రెడ్డి సార్ పక్కన కూర్చున్నారు. ఆయనకు అన్ని తెలుసు. మళ్ళీ ఆయన్ని అన్ని చక్కదిస్తాడు. వాళ్ళ కాలేజీల సమస్యలన్నీ కూడా ఆయన్ని చక్కదిస్తాడు. ఓకే, ఒక విషయం మధుసూదన్ రెడ్డి సార్ ఇవ్వాలి కాదు. ఒక నిమిషం సార్. సార్ మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. సార్ ఇప్పుడు నిన్న మొన్న కొన్ని పేరెంట్స్ మీద కూడా ఆరోపణలు చేశారు. అంటే పేరెంట్ అనేవాడు వేలం వెర్రిగా ఎగబడుతున్నారు అనేటటువంటిది. ఇప్పుడు ఆ సార్ చెప్పినటువంటిది వ్యవస్థకి, ప్రభుత్వానికి, పరిస్థితికి ఒక చెంపపెట్టులా ఉంది. చాలా స్పష్టంగా తనలో ఉన్నటువంటి ఆవేదన చెప్పాడు ఆయన. ఏమని? నాకు తెలుసు శ్రీ చైతన్య నారాయణలో ఇబ్బంది ఉందని తెలుసు, నా పిల్లవాడు ఇబ్బంది పడతాడని తెలుసు. కానీ ఐఐటి నేర్చుకుంటాడేమో, ఎన్ఐటి నేర్చుకుంటాడేమో, ఇక్కడ చెప్పేవాడు ఫిజిక్స్ చెప్పేవాడు, కెమిస్ట్రీ చెప్పేవాడు లేడు. ఇటువంటి కారణాల చేత తల్లిదండ్రులకు కాంట్ బట్ పొజిషన్ అయిపోయింది. నాలాంటి వాటి దగ్గరికి వచ్చినా ఏం సార్ మరి మంచి కాలేజ్ ఒకటి చెప్పండి నారాయణ చైతన్య కాకుండా అంటే నేను కూడా నెత్తిగోకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి విషయము నిజంగా మీరు మామూలుగా చెప్పలేదండి. చెంప చెల్లుమనిపించేటట్టు చెప్పారు. నా చెంప కూడా చెల్లుమన్నది. ఒకవేళ ఏమన్నా ఉంటే ఈ రాష్ట్రంలో పాలకులకు కానీ అధికారులకు కానీ మీలాంటి తల్లిదండ్రులు ఒక 10 మంది మాట్లాడితే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుందండి. నిజంగా తల్లిదండ్రులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు తల్లిదండ్రులు? తల్లిదండ్రులు కావాలని పోతున్నారు అంటే ఆయన చెప్పిన ఆన్సర్స్ ఎంత మంచిగా ఉందో. ఏం చేయాలంటారు? సత్యనారాయణ గారు, మీకు, మిగతా ప్యానెల్ మెంబర్స్ కి, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ విషెస్. నమస్కారం సార్. 1964-66 లో భారతదేశంలో ఒక జాతీయ కమిషన్ వచ్చింది సార్. కొఠారి కమిషన్ అంటాం దాన్ని. ఆ కమిషన్ ఏమందంటే ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అని అన్న పేజీని ఆరంభిస్తుంది. అంటే ఒక దేశ భవిష్యత్తు ఏదైతుందో అది తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందని. వాస్తవంగా భారత రాజ్యాంగం ఒక సమానత్వంతో కూడుకున్న వ్యవస్థని భారత ప్రజలకు ప్రామిస్ చేసింది. ఆ సమానత్వంతో కూడుకున్న వ్యవస్థ ఎక్కడ ఆరంభమవుతుందంటే కామన్ స్కూళ్లలో, కామన్ కాలేజ్ వ్యవస్థలో ఉంటుంది. అంటే కామన్ స్కూల్, కామన్ కాలేజ్ వ్యవస్థ అంటే ఎట్లాంటి అంతరాలు లేకుండా అందరికి ఒకే రకమైన విద్యా వ్యవస్థను ఇచ్చే ఒక ప్లాట్ఫామ్. కానీ తర్వాత కాలంలో క్రమక్రమంగా ఏమైపోయిందంటే ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు మారలేకపోయినాయి. అందులో ప్రధానంగా ప్రపంచం మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంకు బాగా విలువ పెరిగింది. దానికి కారణం ఏంటంటే గ్లోబలైజేషన్ ఫినామినాలో అంతర్జాతీయ అవకాశాలు పెరగడం, ప్రతి ప్రొఫెషనల్ కోర్సు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉండడం వల్ల ఇంగ్లీష్ మీడియం వైపు తప్పనిసరిగా ప్రజలు నెట్టివేయబడ్డారు. ఆ నేపథ్యంలో ప్రభుత్వ స్కూల్స్ దానికి అనుగుణంగా, ప్రభుత్వ కాలేజీలు దానికి అనుగుణంగా మారలేదు. కాబట్టి సహజంగా ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి, ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి. సరే, ప్రైవేట్ వ్యవస్థను పూర్తిగా మనం రిజెక్ట్ చేయడం సాధ్యం కాదు. కానీ ఇది పూర్తిగా దోపిడీకి ఆలంబన చేసుకొని విద్యార్థుల్లో, తల్లిదండ్రులు ఉండే విద్యా అవకాశాల పట్ల ఉండే కాంక్షను ఎన్కరేజ్ చేసుకునే విధానాలలో విపరీతమైన తప్పుడు ప్రచారాలు, విపరీతమైన తప్పుడు ప్రకటన చేయడం అనేది దుర్మార్గమైంది. ఇప్పుడు మీరు ఒకటి కాలేజీల పేరు తీసుకున్నా, నేను ఆ పేరు తీసుకోదలుచుకోలేదు కానీ అందరూ తెలుసు.
అక్కడ జైనయ్య విద్యార్థుల్లో వచ్చే ప్రోగ్రెస్ ఒక 1-2% ఉంటుంది. మా తెలంగాణలో అయితే గురుకుల పాఠశాలల్లో, గురుకుల కాలేజీలో, జూనియర్ కాలేజీలో అంతకన్నా మంచి రిజల్ట్ ఉన్న సందర్భాలు కూడా చాలా అద్భుతంగా తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. అక్కడ మిత్రులు వసన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా సీనియర్ అధ్యాపకులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. మరి ఏమవుతుందంటే మారుతున్న వ్యవస్థకు అనుగుణంగా వ్యవస్థను మార్చకుండా కూడా ఆ వ్యవస్థను ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు తీసుకున్నారు. అదో కారణం అయితే, రెండోది ఏమైందంటే వీళ్ళను ఎక్కడిదక్కడ కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా లేదు. ఉదాహరణకు మనకు 16 సంవత్సరాలు అయింది ఈనాటికి ఏది మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చి, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ కనబడతా ఉంది, ఎక్కడ కనబడట్లేదు కదా. కాబట్టి రెండు విషయాలను మనం తీసుకోవాల్సింది. ఒకటి విమర్శ ఒక అంశం, పరిష్కారాన్ని కూడా మనం తీసుకోవాలి కదా. విమర్శ చేయడంలో ప్రధానమైన అంశం ఏంటంటే అవి నిజంగా దోపిడీ పాల్పడుతున్నాయి, ఆత్మహత్యలకు విద్యార్థులు పాల్పడుతున్నారు. అవన్నీ కూడా మొత్తం టోటల్గా విద్యార్థుల యొక్క యంగ్ బ్రెయిన్స్ టోటల్గా సైకలాజికల్గా, ఫిజికల్గా అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అది విమర్శ, వాటి ఖచ్చితంగా అడ్డుకెట్టాల్సింది. రెండో అంశం ఏంటంటే దానికి శాశ్వత పరిష్కారం ఏముంటుంది, ఖచ్చితంగా ప్రైవేటైజేషన్కి సంబంధించిన నిఘా పెట్టి పబ్లిక్ రంగ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఈ కార్పొరేటీకరణకి మనం కళ్ళెం వేసే ప్రయత్నం చేయగలుగుతాం. కానీ ఈరోజు దేశంలో విద్యా వ్యవస్థ మాత్రమే కాదు, అన్ని వ్యవస్థలు కూడా ప్రైవేటైజేషన్ అవుతున్నాయి. దేశంలో అక్కడనే అదాని, అంబానీ, బీచ్ పై ప్రధానిగా దేశం మొత్తం పోతా ఉన్నప్పుడు ఇది కూడా అట్లయిపోతుంది. డెఫినెట్ గా పబ్లిక్ సెక్టర్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ దేశంలో పేదలకు న్యాయం జరగాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ వ్యవస్థ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా పాల్పడాలి. అదే కోణంలో గవర్నమెంట్ వ్యవస్థలు కాపాడే ప్రయత్నం చేయాలి. అందుకోసమే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము విద్యా కమిషన్ వేసాం, ఆకులూరి మురళి గారి ఆధ్వర్యంలో కొన్ని సంస్కరణ చేపట్టే ప్రయత్నం చేశాం. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా 600 కోట్లు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కేటాయించాం. రేవంత్ రెడ్డి గారు మా గౌరవ ముఖ్యమంత్రి పదే చెప్తుంటారు, పబ్లిక్ సెక్టార్ ని, గవర్నమెంట్ స్కూల్స్ ని, గవర్నమెంట్ కాలేజీలను బలోపేతం చేయడం మాత్రమే ఈ దోపిడీ వ్యవస్థకు చెక్ పెట్టే కోణంలో ఉంటుందని చెప్తున్నాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆ దిశగానే మా ప్రయాణం ఉంటుందనేది కూడా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాం. అండి, మీరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనేక పదవులు చేశారు, మీకు ఈ అవగాహన ఉంది. వీళ్ళు దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ప్రభుత్వ అధినేతలా లేకపోతే అధికారులు ఇచ్చారంటారా? ఇంత వ్యవస్థను వీళ్ళు అంచెలంచెలుగా కోట్లాది రూపాయలకు పడగెత్తి 230 కోట్ల రూపాయలు క్యాష్ దొరకటం, వేల కోట్ల రూపాయల అవినీతి. కరుణ ప్రసాద్ గారు నారాయణపేట డిస్టిక్ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్, ప్రైమ్ 9 న్యూస్ కి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ మీరు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యానికి 4వ పిల్లర్ అయినటువంటి ఈ మీడియా, 4th ఎస్టేట్ ఉన్నటువంటి మీడియా ఈ ప్రైమ్ 9 చేసినటువంటి కృషిలో సగభాగం చేసినప్పటికీ ఈ బాధలు తగ్గిపోతున్నాయి సార్ మా తల్లిదండ్రులకు. ఒకటి నేనేమంటే మిమ్మల్ని మీడియాని విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ ఏ మీడియా అయినా ఆడున్న తప్పుల్ని ఫస్ట్ మాత్రం ఎత్తి చూపి తర్వాత కామ్ గా ఉండడం అనేది ఇది తల్లిదండ్రులకు ఒక శాపం సార్. రెండవది, ఈ యొక్క ప్రభుత్వము సరైన విద్యను అందిస్తే ఆ కార్పొరేట్లకు మాకు పోవాల్సిన అవసరం మాకు లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు ఉన్న ఏముంది, బెల్ టు బిల్ అయిందా, వాళ్ళకి జీతాలు వచ్చినవా, ఇక అంతవరకే అని ఉంది సార్ మాకు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలో, గవర్నమెంట్ కాలేజీలలో మంచి ఎంఎస్సీలు, ఎంఈడీలు చేసినటువంటి టీచర్లని కూడా సరైన విద్య ఎందుకు అందుతలేదు? ఇది గవర్నమెంట్ పొరపాట, ప్రజల పొరపాట, లేక ప్రశ్నించకపోవడం మీకు ఈ యొక్క 4th ఎస్టేట్ అయినటువంటి మీడియా పొరపాట? ఇది కొద్దిగా చాలా, నేను కూడా ఎంఈడీ నాది, అయినప్పటికీ నా పిల్లలకి మంచి విద్య కావాలంటే నేను చేస్తున్నా, అది నారాయణ, శ్రీ చైతన్య ఏదో ఒకటి ఇక నా పిల్లలకి కావాలని చెప్పి వేస్తున్నా సార్. నేను మీరు నారాయణపేట నుంచి చేస్తున్నారు. ఒక విషయం గమనించండి, గత 15 రోజులుగా ప్రైమ్ 9 దీన్ని టేకప్ చేసిన కానించి అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళినప్పుడు ఏ మీడియా కూడా అక్కడ కథనాలను ప్రచారం చేయటం కానీ అడ్డుకున్నప్పుడు వీళ్ల మీదే కేసులు, వీళ్ళ తనిఖీ చేయడానికి వెళితే వీళ్ల మీద కేసులు పెట్టడం తప్ప అక్కడ ఆ కళాశాల యాజమాన్యం మీద కేసులు పెట్టకుండా ఉంది అని అంటే ఎక్కడ వరకు ఈ అవినీతి దందా వెళ్ళిపోయిందో సభ్య సమాజం, పేరెంట్స్ ముఖ్యంగా 15 రోజుల నుంచి డిబేట్లో మేధావులు, విద్యార్థి నాయకులు అందరూ కూడా వెలుగెత్తు చాటేది ఒకటే, పేరెంట్స్ ఆ కార్పొరేట్ దందాలో మాయలో పడి మీ పిల్లల భవిష్యత్తునే కాదు మీ యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా పాడు చేసుకుంటున్నారనేది అందరూ చేస్తున్నారు. రాజకీయ నాయకులందరూ కూడా మనం ఓట్లేస్తే నిలబడ్డారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ నుంచి, కౌన్సిలర్ నుంచి మొదలు పెడితే సీఎం స్థాయి వరకు కూడా ఎక్కడో దుక్కున ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ఎన్నికైన వారే. మనం దించాలనుకుంటే దించగలుగుతాం, మనం ఎక్కడ పక్కన పెట్టాలంటే పెట్టగలుగుతాం. ఇదేమీ
ఎవరు చేయలేని విషయం కాదు, సాధించే విషయమే. కానీ ఒక్కసారి మనసు పెట్టి పేరెంట్స్లో గనక ఒక్కసారి ఆలోచన గనక అటువైపు వెళితే సమాజంలో మార్పు ఎంతో దగ్గరలో లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలో దీని మీద ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈరోజు కూడా మీటింగ్ జరుగుతుంది. అక్కడ నారా లోకేష్ గారు కూడా ప్రైమ్ నైన్ని సంప్రదించారు. అక్కడ ప్రక్షాళన మొదలవుతుంది. మంచి రోజులు వస్తాయి. విద్యా చట్టాలు ఉన్నాయి, అన్నీ కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ రాబోయే రోజుల్లో మనందరికీ అందుబాటులోకి వస్తాయి. ప్రజలందరూ కూడా మీరు ముందుకు రండి, చైతన్యపరచండి. ఇప్పుడు మీరు ఒక సమస్య చెప్పారు, కొన్ని మీడియా ఛానల్స్ మీరే కొంత రోజుల తర్వాత ఆపేస్తున్నారండి. ప్రైమ్ నైన్ వేదికగా మీ అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నాం. సమాజ హితం కోసం ఉన్న ఈ ఛానల్ దమ్మున్న ఛానల్, ఎవరికి తల ఒగ్గేది లేదు. సమాజంలో జరిగే అన్యాయాన్ని వేలెత్తి చూపడానికి ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా మేము మా బుధస్కంధాల మీద వేసుకుని మా యాజమాన్యం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య, నాణ్యమైన విద్య, నాణ్యమైన రేట్లకి అందాలని మా ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ గమనించి సహకరించి మాతో పాటు నడవండి, మీకు ముందుండి మేము నడిపిస్తాం. ఈరోజు డిబేట్లో భాగంగా జూమ్లో కనెక్ట్ అయ్యారు అబ్బులు గారు, జనసేన పార్టీ నాయకులు అమలాపురం నుంచి. నమస్కారం అబ్బులు గారు, వినపడుతుందండి? నా మాట వినపడుతుందా? ఓకే, రైట్. మీరు చాలా సీనియర్ నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. చాలా సీనియర్ రాజకీయవేత్త. కోనసీమలో కూడా ఈ కార్పొరేట్ దందా కూడా చాలా జరుగుతుంది. ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక రాజకీయ నాయకులుగా మీరేం చెప్పదలుచుకున్నారు? గత 15 రోజులుగా ప్రైమ్ నైన్ ఈ దందా గురించి ప్రత్యేక కథనాలతో ప్రజల్లోని, అధికారుల్లోని, రాజకీయ నాయకుల మార్పు కోసం చేస్తున్నాం. ఒక రాజకీయ నాయకుడిగా మీరేమంటారు? సార్, ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో 16,000 స్కూల్స్ ఉన్నాయండి. 16,000 స్కూల్స్లో 2,500 స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్. 2,500 స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ సార్. ఓకే. ఈ కార్పొరేట్ స్కూల్స్ లో వితౌట్ పర్మిషన్ ఎన్ని బ్రాంచ్లు కావాలంటే అన్ని బ్రాంచ్లు పెట్టేస్తున్నారు. ఆ బ్రాంచ్లో స్టూడెంట్స్ ఆ క్లాస్కి ఎంతమంది ఉండాలి, ఆ క్లాసులు ఎన్ని పెట్టాలి, ఒక 10th క్లాస్ ఉంది, 10th క్లాస్కి ఎన్ని క్లాసెస్ పెట్టాలి అన్నది ఏం లేదు. A to Z క్లాసెస్ పెట్టేస్తారు. ఒక గొర్రెల మందులా జనాన్ని జాయిన్ చేసేసుకుంటున్నారు. జాయిన్ చేసేసుకుని పేరెంట్స్ ని ఒక అమాయకులు చేసి మీ అబ్బాయికి ఓ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది, ఆ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది, ఆ ర్యాంక్ లో ఉన్న ఒకళ్ళకు ఇద్దరికి వస్తుంది. దాని ఫోటోలు అడ్వర్టైజ్మెంట్ చేయటం చేసి వీళ్ళ దగ్గర లక్షల ఫీజులు. ఈ పాపం పక్క వాళ్ళు చదివిస్తున్నారు కదా, మన బిడ్డను కూడా చదివించుకోవాలనే ఉద్దేశంలో ఎకరాలు అమ్మేసుకుని ఈ కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసుకుని చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ ఫీజు కట్టకపోతే ఆ పిల్లోడికి మన హాల్ టికెట్ ఇవ్వకపోవటం, ఎండ్లో నుంచో పెట్టడం, అనేక రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు తనిఖీ అన్నది జరుగుతుందా ఈ కార్పొరేట్ స్కూల్ మీద? కేవలం అంటే మన అఫీషియల్స్ అనకూడదు, మన పొలిటీషియన్స్ కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం ఒక నిజాన్ని నమ్మాలి సార్. సత్యాన్ గారు చెప్పండి, అది తప్ప రైట్ అన్నది మీలాంటి విజ్ఞత గల వ్యక్తులు, ఒక నిజమైన ఛానల్ నడుపుతున్న వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు దాన్ని నిర్ణయించాలి. ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఒక న్యాయం జరుగుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే విజ్ఞత గల ఒక అనుభవం గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన వెనకాల ఒక సింహంలాగా గర్జించే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వ్యక్తులు, అలాగే నారా లోకేష్ గారు ఈ పాఠశాలల మీద చాలా రకాలుగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే విధానాన్ని కూడా మనం అందరం గమనిస్తున్నాం. ఇది ప్రక్షాళన చేయాలంటే ఈ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో వాళ్ళు చేయవలసినవి చేసుకొస్తున్నారు ఈ 9 months లో. కానీ ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఈ చైతన్య స్కూల్స్ అనే కాదు, కార్పొరేట్ స్కూల్ ప్రతి స్కూల్ కూడా మాలాంటి వాళ్ళు వెళ్ళి రికమెండేషన్ చేస్తున్నా కూడా స్టూడెంట్ కి 10,000 తగ్గిస్తామండి అంతే తప్ప లక్షల ఫీజులు మాత్రం వాళ్ళు ఏం తగ్గట్లేదు. పేరెంట్స్ బలైపోతున్నారు మాత్రం నిజం. పేరెంట్స్ లో కూడా మార్పు రావాలి సార్. ఎందుకంటే ఆ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ ని, సింగిల్ ఓనర్ స్కూల్స్ ని కూడా మారిస్తే డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతామని చెప్పి నా ఉద్దేశం. అలాగే ఈ సమస్యని మన గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్తుంది. అలాగే మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మా మనోహర్ గారు కానీ, మా దుర్గేష్ గారు కానీ, వీరందరూ కూడా దీన్ని ఈ జనసేన పార్టీ తరఫున కూడా పోరాటానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వారు సిద్ధంగా ఉంటారు. సమస్య మీద పోరాటానికి కళ్యాణ్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గత గవర్నమెంట్ ఏంటన్నది మనం అందరం చూసాం, మన కళ్ళతోడు చూసాం. గుంతల రోడ్లు మన్యంలో జరిగితే
ఆ మన్యంలో ఈయన స్వయంగా వెళ్ళి ఆ రోడ్లు ఏంటి అన్నది ఆయన అంతా క్లియర్ చేసుకొచ్చాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆ వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి ఈ స్కూల్స్ మీద కూడా మనం ఈ డిబేట్ లో మనం చెప్తున్నాం కాబట్టి డెఫినెట్ గా దీని మీద కూడా క్లారిటీ తీసుకుంటారని చెప్పి నేను ఖచ్చితంగా మా కళ్యాణ్ గారి గురించి మేము నమ్ముతున్నాం. మా పార్టీ ఖచ్చితంగా దాన్ని క్లారిటీ తీసుకుంటాం. ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి ఇది సీఎం గారి దృష్టికి కూడా మా కళ్యాణ్ గారు తీసుకెళ్తారని చెప్పి మేము ఖచ్చితంగా నేను నమ్మి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. మీకు విషయం చెప్తాను. ఈ సందర్భంగా గౌరవ డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సందర్భంలో వారు చెప్పారు, ఈ కార్పొరేట్లో నారాయణ, శ్రీ చైతన్య కార్పొరేటు, నాన్ కార్పొరేట్ అనేది ఉండకూడదు, మొత్తం ప్రక్షాళన చేయాలి, సామాన్యుడికి విద్య అందించాలని వారు ఒక పత్రికా ప్రకటనగా చెప్పారు. నిజంగా కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళు ఒక రోజులో నిర్ణయం తీసుకున్నా కూడా తెల్లారేటప్పటికి రాజ్యాంగాల చట్టాల అనుకూలంగా మనం మార్చవచ్చు. ఆ విధంగా జరుగుతుందని ఆశిద్దాం. మీరు జూమ్లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక కాలర్తో మాట్లాడే ముందు పుట్టా లక్ష్మణ్ గారు, తెలంగాణ ఏఐఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ. సార్ నమస్కారం, జూమ్లోకి మీరు అందుబాటులో వచ్చినందుకు. ఒక కాలర్తో మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. మోహన్ రెడ్డి గారు జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి. సరే, నేను అందరు అడుగున్న పెద్దలకు అందరికి నమస్కారం. చెప్పండి. నా కొడుకుడు కాలేజ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఇప్పుడు కాలేజ్ గురించి మాట్లాడుతున్నాం, మనం స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాం. మొత్తం కార్పొరేట్ వ్యవస్థలో స్కూల్స్, జూనియర్ కాలేజీలో జరుగుతున్న అవినీతి దందా, సామాన్య మానవుడికి విద్యను అందించాలి. ప్రతి జాగాలో సార్. నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్. నేను కూడా ఓకే. నేను మామూలుగా చదువుకున్నాం, 10th వరకే చదువుకొని పెట్టినాం. కానీ నా పిల్లలు ఇప్పుడు చదువుకుంటూ బాగా, కానీ ఇంతగానో దోసుకునేది ఏది సార్? అది లెక్కలేనంత దోసుకుంటారు వాళ్ళు. దోసుకుంటున్నారని మీరు అంటున్నారు. ఒక్క నిమిషం అండి మోహన్ రెడ్డి గారు, దోసుకుంటున్నారంటున్నారు కదా, దోసుకోవడానికి కారణం ఎవరో అని అడుగుతున్నాను నేను. తల్లిదండ్రులు. ఎస్, తల్లిదండ్రులు పెద్ద తప్పు. తల్లిదండ్రులే మెయిన్. పులిని చూసి నక్క వార్తలు పెట్టుకుంటారంటారు కదా, కరెక్ట్ గా చెప్పారు. పులిని చూసి తల్లిదండ్రులు మెయిన్ 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 డిస్ట్రిక్ట్ తల్లిదండ్రులు. తల్లిదండ్రులే పెద్ద తప్పు. పెద్దల తప్పు తల్లిదండ్రులే. వాడు అదంటే వాడు ఏదో తిండికి కూటికి గట్టికి లేకుండా కూడా ఏదో స్కూల్ అంటాడు, ఆ స్కూల్ అంటాడు, ఈ స్కూల్ అంటాడు. ఎక్కడ కూడా తిరుగుతుంది వాళ్ళు. కరెక్ట్ గా చెప్పారు. మిమ్మల్ని చూసైనా కూటికి చూడకొచ్చిరు. కూటి కోసం ఒకరోజు కూటి కోసం చూడకొచ్చిన పిల్లలు, నా పిల్లలు ఆ స్కూల్ పోవాలి, నా పిల్ల ఈ స్కూల్ పోవాలి, నా పిల్లలు ఆ స్కూల్లో చదువుకోవాలి. మెయిన్ తప్పు తల్లిదండ్రులే. వాళ్ళు ఉన్నారని వీళ్ళు బయటికి వస్తుంది కదా సార్. రోజుకు ఒక కాలేజ్ వస్తుంది, గల్లీకి ఒక స్కూల్ వస్తుంది, వాళ్ళకు కాలేజ్ ఒక గ్రౌండ్ ఉన్నది, ఆడడానికి పిల్లలకు స్థలం ఉన్నది. నా పిల్లలు పోతారు. నేను కూడా చెప్తున్నా. రెడ్డి గారు, నిన్న ఒక కాలర్ మీలాంటి పేరెంట్, ఒక్క నిమిషం రెడ్డి గారు, ప్రేర్ చేసుకోవడానికి స్థలం లేదు వాళ్ళకు, అన్నం తినడానికి స్థలం లేదు వాళ్ళకు. జైరాబాద్ లో మీరు వచ్చి చూడండి. నిన్న మీలాంటి పేరెంటే ఫోన్ చేసి చెప్పండి. బ్రిలియంట్ పబ్లిక్ స్కూల్ వాళ్ళకు కూర్చొని అన్నం తినడానికి లేదు. అదే బెంచ్ మీద తినాలి, అదే బెంచ్ మీద చదువుకోవాలి, అదే బెంచ్ మీద ప్రేయర్ చేయాలి. ఇది ఒక్కటే కాదు, ఇటువంటి 100,000 ఉన్నాయి. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు వాళ్ళకి ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇటువంటి చాలా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు. ఇంకోటి అంటే ఇప్పుడు అదే చెప్తే కదా, మళ్ళీ చెప్పాలి, పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నా తల్లి తప్పదు. నేను మీకు అదే చెప్తున్నాను మోహన్ రెడ్డి గారు. ఒక నిమిషం. చాలా మంది పేరెంట్స్ కూడా సోషల్ స్టేటస్ కోసం, మా పిల్లోడు నారాయణలో చదువుతున్నాడు, మా అబ్బాయి నా శ్రీ చైతన్యలో చదువుతున్నారు, ఒక సోషల్ స్టేటస్ మాట. అంటే మనకి ఎలిజిబిలిటీ. ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం రెడ్డి గారు, ఒక్క నిమిషం వినండి. మన పిల్లలు అక్కడ చదువుతున్నారు, పక్కింటి వాళ్ళు ఈ స్కూల్లో చదువుతున్నారు, ఎదురింటి వాళ్ళు ఈ స్కూల్లో చదువుతున్నారు, మనం కూడా అక్కడ చదవాలి. స్తోమత లేకపోయినా పిల్లలు కూడా ఎలా తయారయ్యారంటే ఒక డిఫరెన్సెస్ మాట. ఎలా అంటే నా ఫ్రెండ్ అక్కడ చదువుతున్నాడు కాబట్టి నాన్న, మా అమ్మ నన్ను ఇక్కడ చదివించండి అంటే, ఆ పేరెంట్స్ నిజంగా ఆర్థిక స్థితి కోఆపరేట్ చేయకపోయినా అప్పో సప్పో చేసి ఈ కార్పొరేట్ సంస్థల మాయలో పడి, వినండి ఒక నిమిషం, మాయలో పడి వాళ్ళ మాన ప్రాణాలన్నీ పోగొట్టుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా చేతులు ఎత్తేసింది ఈ కార్పొరేట్ దందా. భూములు అమ్ముకుంటున్నారు, ఇల్లు అమ్ముకుంటున్నారు, భూములు ఇల్లు అమ్ముకుంటున్నారు చదువు కోసం.
చదువు కోసం చాలా మంది, వేల మంది ఉన్నారు. ఎంతమంది మా చుట్టుపక్కల సార్ ఎప్పుడూ కూడా ఈ భారతదేశంలో మన చట్టాలు, రాజ్యాంగం ఏదో ఒక రోజున పెరుగుట విరుగుడు కొరకని, ఏదో రోజున కర్మ సిద్ధాంతం ప్రకారం ఇవన్నీ కూడా మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి సార్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ, మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. వెంకటగిరి గారు బెల్లంపల్లి నుంచి లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సార్. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటది అని అన్నారు కదా సార్. అయ్యా, తరగతి గది అంటే అది ప్రభుత్వమా, ప్రైవేట్ తరగతి గదా, ప్రభుత్వ తరగతి గదా అని లెక్క పెట్టుకోవాల్సిన దుస్థితి మనకు ఏర్పడదు వల్ల. ఎస్ బాగా చెప్పారు. నిజంగా తరగతి గదిలో ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది, రూపుదిద్దుకుంటది. ఎస్ కానీ వాళ్ళ తరగతి గది మన తల మీదకి వచ్చింది సార్. ఎస్ అంటే నాలాంటి ఒక తల్లిదండ్రి బాధపడి మా తల బరువు ఎక్కి పిల్లల్ని చదివించలేక, మీరు అన్నారు ఇప్పుడు సోషల్ స్టేటస్ అని కాదు సార్. మా పిల్లల మీద ఉన్న ప్రేమ, మా పిల్లలు గొప్పలు కావాలి, గొప్ప చదువులు చదవాలి అంటే మాకు కనబడుతుంది ఏంటి? ప్రత్యామ్నాయము నారాయణ, శ్రీ చైతన్య. అందులో చదివితే తప్ప మా పిల్లలు గొప్పలు కాలేరు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయలేరు అనే ఒక భావన వచ్చేసింది సార్ తల్లిదండ్రులకి, మాలాంటి తల్లిదండ్రులకి. ఇలాంటి స్కోప్ ఇవ్వడానికి కారణము మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను నేను. చెప్పండి సార్. ఇవాళ టీవీలలో 1 1 1 2 2 2 3 3 3 ఇట్లా ఈ ర్యాంకులు చెప్పి పబ్లిసిటీ చేసి మాలాంటి తల్లిదండ్రులని మాయలో పడేశారు మీరు అన్నట్టు. నిజం. మేము న్యాయ ప్రయాసల కోర్చి దూర ప్రాంతాల నుండి, గ్రామీణ ప్రాంతాల నుండి కాయకష్టం చేస్తారు. డబ్బులు లేకుండా మీరు ఇప్పుడు అన్నట్టు అప్పులు తెచ్చి చదివించడం సార్ మా పిల్లల్ని. అంటే మేము మా ఆర్థిక స్తోమత లేకున్నా. దీని అంతటి కారణం ఎవరు సార్? దీనికి అందరికీ సమాజమే. ఇవాళ మీరు కావచ్చు, మేము కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, దీనికి అందరికీ మనం బాధ్యత సార్. ఈ పరిస్థితి పోవాలి. పేద పిల్లలు ఎక్కడ చదవాలి సార్? నాలాంటి పేదోడి పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదవాలి, ప్రభుత్వ కళాశాలలో చదవాలి. మాకు ఆర్థిక వెసులుబాటు దొరుకుతుంది సార్. వెంకటగిరి గారు, మీరు చెప్పింది మీకు చెప్పింది అర్థమైంది. ప్రైమ్ 9 న్యూస్ గత 9 నెలలుగా ఇదంతా రీసెర్చ్ చేశాక ఎక్కడ దీని ప్రక్షాళన చేస్తే మొత్తం వ్యవస్థ మారుతుందో మేము మూలాలలోకి వెళ్ళి రీసెర్చ్ చేసి ప్రైమ్ 9 యాజమాన్యం సాహసోపేతంగా మొత్తం వ్యవస్థనే మార్చే విధంగా ఈ యొక్క ప్రైమ్ 9 ప్రత్యేక కథనాలతో ముందుకు వెళుతున్నాం. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఒక రోజు లేట్ అయినా కూడా మంచిగా జరుగుతుందని ఆశిద్దాం. ఇప్పుడు ఒకసారి మన జూమ్లో కనెక్ట్ అయిన పుట్ట లక్ష్మణ్ గారు, నమస్కారం సార్. వినపడుతుందా? నమస్తే, వినిపిస్తుంది. మా వాయిస్ వినిపిస్తుంది. గత 15 రోజులుగా ప్రైమ్ 9 అనేక కథనాలు చేస్తున్నాం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద, ఈ దందాల మీద. మీరు అనేక ఉద్యమాలు చేశారు, స్టేట్ సెక్రటరీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఉద్యమాల్లో పనిచేసిన అనుభవం ఉంది, విద్యార్థి సంఘాలతో పనిచేసిన అనుభవం ఉంది, అనేక సార్లు కేసులు కూడా పెట్టించుకుని మీరు వెళ్ళిన రోజులు ఉన్నాయి. అసలు ఏం చేస్తే ఈ రాష్ట్రంలో ఈ కార్పొరేట్ దందాన్ని ప్రభుత్వాలు కూడా భయపడుతున్నాయా, లేకపోతే వీళ్ళు చూసి వాళ్ళు భయపడుతున్నాయా కూడా అర్థం కాని ఒక స్థితిలో ఈ రాష్ట్రం ఉందా అనిపిస్తుంది ఒక్కోసారి. మీడియా, ఫోర్త్ ఎస్టేట్ మీడియా సమాజంలో ఒక మంచి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే చలనం కొంతవరకు వచ్చి ఆగిపోతుందా, లేకపోతే ఎవరెవరు లాబింగ్ చేస్తున్నారో మీకున్న అనుభవంతో ఈ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి చెప్పండి. ముందుగా ప్రైమ్ 9 యాజమాన్యానికి, ఈ టీవీ చర్చలో పాల్గొన్నటువంటి నాతో పాటు పాల్గొంటున్న మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు వారు చేస్తున్నటువంటి అన్ని విషయాలపైన మీరు కూలంకుషంగా దాదాపు 15 రోజులుగా మీ టీవీ ఛానల్లో వివిధ రూపాల్లో చర్చలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా మీరు అనేక విషయాలు తెలుసుండొచ్చు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎట్లా ఫీజులు దోపిడీ ఉంటుంది, ఎట్లా విద్యార్థులు మానసిక ఇబ్బందులు గురి చేస్తారు, ఎట్లా అక్కడ పరిసరాలు ఎట్లా ఇబ్బందికరంగా ఉంటాయి, మీకు అనే విషయాలు మీరు చేసినటువంటి పరిశోధనలు అనే విషయాలు తెలిసిండొచ్చు. ప్రధానంగా ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి. ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యా సంస్థలు శాసించడం లేదు. ఈరోజు ఇంటర్ బోర్డు విద్య అనేది కార్పొరేట్ విద్యా సంస్థల్లో నలిగిపోతుంది, అది కబందాస్తాల్లో నలిగిపోతుంది. ఈరోజు ఇంటర్ బోర్డు నియమ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా సమ్మర్ క్లాసులు కానివ్వండి, ఫీజుల రూపంలో కానివ్వండి, ఇతరత్ర అనుమతుల రూపంలో కానీ ఏదో ఒక్కడిగా పాటించడం లేదు. అది రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో.
ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు కేవలం వాళ్ళకి కావాల్సింది డబ్బులు మాత్రమే. విద్యార్థుల సంక్షేమం కోసం, విద్యార్థుల రక్షణ కోసం, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు కాదండి. అక్కడ కేవలము ఒకరిద్దరు విద్యార్థులను ముద్ర పెట్టుకొని వాళ్ళు యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థల కోసం చూడండి, ఫీజులు చూడండి, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తారు. కానీ అక్కడ కనీసం సౌకర్యాలు ఉండవు. కనీసం వారికి ఏమైనా కనీసం సమయం ఇచ్చే పరిస్థితి ఉండదు. అంటే కేవలం చదువు ఉదయం నుంచి రాత్రి వరకు, ఉదయం మొదలు కొట్టే రాత్రి వరకు చదువు అని చెప్పేసి మీరు చదువు అంటున్నారు. ఇక్కడ డబ్బు అని వినపడుతుంది మాకు. డబ్బే ముఖ్యము. కార్పొరేట్ విద్యా సంస్థలకు డబ్బే ముఖ్యం తప్ప విద్యార్థి సంక్షేమం ముఖ్యం కాదు. విద్యార్థుల గురించి పట్టించుకునే పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు మేము కొన్ని విద్యా సంస్థలకు సంబంధించిన వేసవ తరగతులు నిర్వహించిన కొన్ని విద్యా సంస్థలకు సంబంధించిన వెళ్ళి తరగతులు బహిష్కరించడం జరిగింది. అక్కడ ఆ యాజమాన్యాలు తల్లిదండ్రులను ప్రోత్సహించి విద్యార్థి సంఘ నాయకులు మా పైనకు ఎట్లాంటి ఒక దాడి చేసే ప్రయత్నం. అంటే మా విద్యార్థులు మేమే పంపిస్తాం, మీకేది బాధ అని చెప్పేసి ఆ రకంగా మా పైన మాట్లాడించే పరిస్థితి ఉన్నది. అంటే అర్థం చేసుకోవచ్చు, కార్పొరేట్ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కాదు, ఇటు తల్లిదండ్రులకి ఇట్లా మభ్య పెడుతూ ప్రశ్నిస్తున్నటువంటి వారిపైన దాడి చేసే ప్రయత్నం కొనసాగిస్తారు తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఒకసారి ఈ తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. ఈ రోజు కేవలం మీ విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు పంపిస్తున్నారు కాదంటారు, కానీ ప్రభుత్వ నిబంధనలు, ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాల్సిందే. ఎవరికైనా అది పాటించకపోతే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అంటే, ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎందుకు పోతున్నట్టు విద్యార్థులు, ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే కదా. ఇప్పుడు ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేసుకోవడం వల్ల కదా. అందులో కనీస మౌలిక వసతులు కల్పించకుండా, బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం చేసిన తరుణంలో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యా సంస్థలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యార్థులు పోతుంటే ఈ రోజు ప్రభుత్వ బడులు పంపించినటువంటి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారు, ఈ రోజు మా యొక్క పిల్లలు కూడా మంచి చదువుకోవాలని చెప్పి మా అప్పు చేసైనా, మా ఆస్తులు అమ్మైనా, మా ఆస్తులు తాకట్టు పెట్టైనా మా ఒక పిల్లలకు మంచి విద్యను అందిస్తామని చెప్పేసి కార్పొరేట్ విద్యా సంస్థలు పంపిస్తున్నారు. ఎవరు తప్పిదం? ప్రభుత్వాల తప్పిదం. ఇది పట్టించుకుంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు కట్టడి చేయొచ్చు. ప్రభుత్వాలే రెడ్ కార్పొరేట్ వేసి కార్పొరేట్ విద్యా సంస్థలు పెంచి పోషించినప్పుడు ఎట్లా న్యాయం జరుగుతుంది? న్యాయం జరిగే అవకాశం ఉండదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఏర్పడిన దాదాపు 11 సంవత్సరాలు పూర్తయింది. సరే, 10 సంవత్సరాల కాలం బీఆర్ఎస్ పాలన అని చెప్పి కేసీఆర్ ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కార్పొరేట్ విద్యా సంస్థను రద్దు చేస్తామని చెప్పింది. కనీసం కార్పొరేట్ విద్యా సంస్థ రద్దు చేస్తామని, తెలంగాణ బార్డర్ దాటించేస్తామని చెప్పారు. ఫీజులను కట్టడి చేయలేదు. ఆ ఒక కార్పొరేట్ విద్యా సంస్థ జరుగుతున్నటువంటి అవినీతి అడ్డుకట్ట వేయలేదు. అంటే కేవలం ఏంటంటే రాజకీయ నాయకులు కూడా ఒక విద్యా వ్యవస్థని తమ అధికారంలో రావడానికి విద్యార్థులు రెచ్చగొట్టి విద్యార్థులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రభుత్వం మన వారిపైనే అక్రమంగా వారిపైన వసూలు చేసే విధంగా వారికి కార్పొరేట్ విద్యా సంస్థలకు రెడ్ కార్పొరేట్స్ మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, మన ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్ చూసి చాలా మంది కాల్స్ చేస్తున్నారు, సమయం కూడా లేదు, అందరితో మాట్లాడాలి. సాంబశివరావు గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సార్. మీకు ముందు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మిగతా ఛానల్ కూడా చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా మీ టీవీని మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, వాయిస్ క్లారిటీ వస్తుంది. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏం లేదు, మిగతా చాలా ఛానల్ ఉన్నాయి మీ ప్రైమ్ 9 తో పాటు. మీరు ఒక్కళ్ళే కొట్లాడుతున్నారు దీని మీద. మీకు ధన్యవాదాలు, అందుకనే చెప్తున్నాను. వాళ్ళు ఎందుకు కొట్లాడలేదో కూడా మీకు తెలుసండి? నాకు తెలుసు. నా డౌట్ నేను చెప్పను. ఓకే. ఎక్కడ ఏంది, వాళ్ళకి ఏం అందుతున్నాయి అన్ని కూడా అందరికీ తెలుసు. ఆ ప్యాకేజీలు కానీ ఇంకోటి కానీ గవర్నమెంట్ నుంచి కానీ వేరే విధంగా కానీ మీకు నిజంగా ఇందులో మట్టికి 100% మీకు 100% నేను మార్కులు ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ ఛానల్ ఛానల్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఎక్కడ అవుతుంది? మీకు ఒక విషయం చెప్తాను సార్. దేశ భవిష్యత్తు కళాశాలలో క్లాస్ రూముల్లోనే ప్రారంభమవుతుందని ఒక మహానుభావుడు చెప్పారు. మా ప్రైమ్ 9 మోటో కూడా ఏంటంటే నాణ్యమైన విద్య అందించాలి, సామాన్యుడు చదువుకోవాలి, వాడు గర్వంగా తలెత్తుకుని తిరగాలి
అదే మా ప్రైమ్ 9 మోటో. దానికోసం మేము ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాం, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కాల్ సార్, చెప్పండి, సమయం లేదు, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంటిన్యూస్ మిమ్మల్ని చూసి వాళ్ళు సిగ్గుపడాలి, కథల ఛానల్ సిగ్గుపడాలి, నేను చెప్తున్నా గట్టిగా. థ్యాంక్ యూ సార్. మార్పు చాలా వస్తుందా? సఫర్ అవుతున్నారు పిల్లలు, పేరెంట్స్ బయటపడలేకపోతున్నారు, కొంతమంది బయటపడుతున్నారు, అంతే. వాళ్ళలో కూడా మార్పు వస్తుందని ఆశిద్దాం. సమాజం కోసం అందరికీ ముందుకు రావాలని ఆశిద్దాం. నెక్స్ట్ దర్శన్ రంగారెడ్డి జిల్లా నుంచి లైన్ లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, నా పేరు దర్శన్, రంగారెడ్డి. చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. చెప్పండి. అయితే సార్, ఈ కార్పొరేట్ విద్య మానేయడం అనేది మన గవర్నమెంట్ అసాధ్యం అనిపిస్తుంది సార్ నాకు. ఓకే. ఎందుకు అంటే వాళ్లకు నిధులు ఇచ్చేది కార్పొరేట్ వాళ్ళే గవర్నమెంట్ ని శాసిస్తారు ఇప్పుడు ప్రజెంట్ గా. ఓకే. ఇప్పుడు మాలాంటి వ్యవసాయదారుడు వచ్చేసి పిల్లలు మంచి చదువుకోవాలి, ఫ్యూచర్ లో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఏంటంటే ఓకే మేము ఈ కార్పొరేట్ విద్యకు శ్రీ చైతన్య నారాయణ కోసం అవతల వాళ్ళని చూసా, లేదంటే మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం సార్. అంటే దీంట్లో సరే వాళ్ళు విద్యా సంస్థలు నడుపుతారు, మాకు ప్రత్యామ్నాయం లేక మేము ముందుకు వెళ్తున్నాం. అలాంటప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే పర్యవేక్షణ, ముఖ్యంగా ఒక ఈ రోజు ఒక ఎంఈఓ గానీ ఎండిఓ గానీ, అంటే స్కూల్స్ గానీ కాలేజీలు గానీ ప్రతి ఒక్కటి వాళ్ళు అబ్జర్వేషన్ ఉండాలి. దాని వల్ల ఏంటంటే కొద్ది కాకుండా కొద్దిగా మార్పు వస్తుండొచ్చు అని నా ఉద్దేశం సార్. మీరు ఎక్కడ? రంగారెడ్డి జిల్లాలో, ఒక్క నిమిషం సార్, రంగారెడ్డి జిల్లాలో మీరు ఏ కాన్స్టిట్యున్సీ? ఇబ్రాహీంపట్నం సార్. ఎక్కడండి? ఇబ్రాహీంపట్నం. ఇబ్రాహీంపట్నం. ఒక మీకు సపోజ్ మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒకసారి నెగ్గారు, నెగ్గిన తర్వాత ఆయన అవినీతి చేస్తూ తర్వాత ప్రజా సంక్షేమం పక్కదారి పట్టిస్తే నెక్స్ట్ ఆయన మీరు ఓట్లేసి గెలిపిస్తారా, ఓడగొడతారా ఆయన్ని? ఓడగొడతాం సార్. ఇక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థ కూడా అంతే, ఎంత ఎత్తుకెదిగినా కూడా దిగి రావాల్సిందే. సమయం ఆసన్నమైంది. దాన్ని ప్రైమ్ 9 వేదికగా ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ గా ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి సార్. ముఖ్యంగా గవర్నమెంట్ ఏంటంటే ఈ ఉచితాల బదులు విద్య, వైద్యం మెయిన్ సార్. మీకు ఎగ్జామ్ పేదవాడు, నాలాంటి పేదవాడు లక్షల కోట్ల మంది ఉంటారు, ఉన్నోళ్ళు ఉండొచ్చు కొద్ది మందే, కానీ ఇలాంటి వాళ్లకు ఈ ఉచితాలు తప్ప ఈ ఉచితాల వల్ల ఉపయోగం ఉండదు సార్. ఏముంది, ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం, అది రేపు మళ్ళా భారం అంతా మా మీదనే పడేది. ఉన్నోళ్ళకే వచ్చే డబ్బులు వస్తుంటాయి, లేని వానికే ఈ భారం అంతా పడుతుంది. అంటే వాళ్ళ ఓట్ల కోసము మమ్మల్ని బలిపశువులు చేస్తారు. అందుకని గవర్నమెంట్ కింద ఈ ఉచితాలకు బదులు విద్య ప్లస్ వైద్యం నేను ఇంపార్టెంట్ అందిస్తే బాగుంటుందని నా కోరిక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు సమయం లేదు. అబ్బుల్ గారు అమలాపురం నుంచి లైన్లో ఉన్నారు జూమ్లో. సార్, మీరు అక్కడ కోనసీమలో ఈ కార్పొరేట్ దందా జరుగుతూ ఉంటుంది కదా, వినపడుతుందండి నా మాట? మీరు చాలా సీనియర్ నాయకులు. అమలాపురం కానీ కాకినాడ కానీ ఆ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, తూర్పుగోదావరిలో మాకు ఇప్పుడు చాలామంది ఫోన్ చేస్తున్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులుగా. మా ప్రైమ్ 9 ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రతి కాలేజీలో కూడా జరుగుతున్న అక్కడ అడ్మిషన్స్లో కానీ అక్కడ కార్పొరేట్ దందా గురించి అనేక రకమైన కథనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలో మీకు ప్రచారం చేస్తాం. మిమ్మల్ని ప్రైమ్ 9 వేదికకి ఒక జనసేన సీనియర్ నాయకులుగా మిమ్మల్ని ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ జరిగే దందాని ఒక ప్రజాసేవలో ఉన్న ప్రజా రాజకీయ నాయకుడిగా మీరు కూడా తగిన పాత్ర పోషించి ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యం చేయాలని కోరుకున్నాం ప్రైమ్ 9 వేదికగా. సార్, మీ సత్యాన్ గారు చిన్న రిక్వెస్ట్ సార్, ఛానల్లో ఉన్న పెద్దలు కూడా వినాలి. ఇందాక నేను వారి గురించి చెప్పలేదు, అందరికీ కూడా నా నమస్కారాలు. సారీ, నిజంగా మీకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్ చైతన్య స్కూల్లో. ఒక టాటా షోరూమ్ లో ఒక మెకానిక్, అతను ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, నాకు కొంచెం ఇంచుమించు నేను ఎప్పుడు టాటా కార్లు వాడినప్పటికీ అతను నాకు బాగా పరిచయం. అతను హైదరాబాద్ నుంచి అమలాపురం వచ్చేసి ఒక టాటా షోరూమ్ లో పనిచేసుకుంటున్నాడు. మన తోట పక్కనే చైతన్య స్కూల్ కట్టారు. ఆ చైతన్య స్కూల్లో వాళ్ళ అబ్బాయిని 10th క్లాస్ ఫస్ట్ 6th క్లాస్ నుంచి జాయిన్ చేసి కష్టపడి చదివించుకుంటున్నాడు. దానికి నేను రికమెండ్ చేయడం కూడా జరిగింది. మొన్న రీసెంట్ గా ఇదే చైతన్య స్కూల్లో అతను ఫీజు కట్టలేదని ఆ కుర్రోని ఎండ్లో నిలబెట్టి 1 వీక్ స్కూల్ మానిపించేస్తే మళ్ళీ ప్రిన్సిపల్ కి నేను ఫోన్ చేసి ఆ అబ్బాయిని పంపించి ఆ టాటాలో పనిచేస్తున్న వర్కర్ ని పంపించి ఇలాగ అబ్బుల్ గారు చెప్పారు, కొంచెం జాయిన్ చేసుకొని ఫీజు కట్టడానికి నేను టైం తీసుకో, నేను చెప్తానని చెప్పు అని చెప్పి అతన్ని పంపిస్తే అప్పుడు పర్మిషన్ ఇచ్చి ఆ ఫీజు కట్టే వరకు కూడా
1 వీక్ 10 డేస్ అతని ఎడ్యుకేషన్ ని కూడా లెక్క చేయకుండా అతను బయటకి పంపించేశారు సార్. అలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి, డెఫినెట్ గా జరుగుతున్నాయి, జరగట్లేదని నేను అన్నాను. ఇకపై కేవలం ఈ కార్పొరేట్ వ్యవస్థ అన్నది గవర్నమెంట్ మరి ఈవేళ ఎన్డీఏ గవర్నమెంట్ న్యాయం చేస్తుందని నేను అనుకుంటున్నా. డెఫినెట్ గా జరుగుతుంది. అబ్బుల్ గారు మీకు ఒకటే చెప్తున్నాం, ప్రైమ్ 9 వేదికగా అందులో అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు, ఒక మా జనసేన పార్టీలో కళ్యాణ్ గారు అన్యాయం అన్నదాన్ని ముందు సమయం లేదు అబ్బుల్ గారు, సమయం లేదు. మళ్ళీ మీతో మరిన్ని తర్వాత రోజుల్లో కూడా మాట్లాడదాం. ఈరోజు ఈ స్పెషల్ డిబేట్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి దందాపాటు, కార్పొరేట్ కళాశాలలో ఈ సమ్మర్ వెకేషన్లో ఆన్లైన్ ఆఫ్లైన్ తరగతులు అక్రమంగా గవర్నమెంట్ జీవోకి వ్యతిరేకంగా కండక్ట్ చేస్తున్న అధికారులకి ప్రైమ్ 9 వేదికగా హెచ్చరిస్తున్నాం. మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి, గవర్నమెంట్ ఇచ్చిన జీవోల్ని అమలుపరచండి, పేరెంట్స్కి స్టూడెంట్స్కి రక్షణగా ఉండండి. స్టూడెంట్స్ సమ్మర్ వెకేషన్ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే డిక్లేర్ చేసిందో దాన్ని పాటించండి. పాటించిన అధికారులు, జిల్లా అధికారులు కానీ ఎవరైనా మీరు ప్రైవేటు విద్యా సంస్థలకి కొమ్ము కాస్తే రాబోయే రోజుల్లో మీరు కూడా మూల్యం చెల్లించుకుని సమాజంలో మీరు కూడా ఒక తప్పు చేసిన వాళ్ళగా భావించబడతారు. రేవంత్ రెడ్డి గారికి, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారికి కూడా, విద్యాశాఖ మంత్రి కూడా వారే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ ఒక దందా అయితే సెలవుల్లో కూడా క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. దాన్ని అరికట్టమని, ఏ కాలేజీలో అయితే క్లాసులు కండక్ట్ చేశారో వాళ్ళ మీద కేసులు బుక్ చేసి ఆ కాలేజీ ఎఫిలియేషన్ కూడా క్యాన్సిల్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చూస్తూనే ఉండండి. ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్ ప్రతిరోజు మీకోసం, సమాజహితం కోసం ఈ దందా అరికట్టాలి. అడ్మిషన్ ప్రక్రియ